ఒకప్పుడు బ్రిటిషర్స్ వచ్చి ఇండియాని ఏలారు. ఇప్పుడు మన తెలుగు వాళ్ళంతా బ్రిటిష్‌కెళ్ళి, యూకేలో ఎళ్లి అక్కడ మొత్తం దున్నేస్తూ ఉన్నారు. నమస్తే, మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్. నేను పవన్ కృష్ణ. అండ్ ఇవాళ మీ అందరి దగ్గరికి నేను ఒక గెస్ట్‌ని తీసుకురావడం జరిగిందనమాట. తన పేరు వచ్చేసి ప్రియ అండ్ షీ ఈస్ ఫ్రమ్ యూకే అండ్ మన తెలుగువారే. సో, ప్రియ గారు యూకే వెళ్ళి ఉంటున్నారు అండ్ అక్కడ ఒక కంటెంట్ క్రియేటర్‌గా కూడా చేస్తూ ఉన్నారు. అండ్ అక్కడే స్టడీస్ కూడా చేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్‌గా ఆవిడకి సంబంధించిన కొన్ని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అవి ఇవి చూడడం జరిగింది. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. అండ్ అందులో తను రీసెంట్‌గా ఒక ఫోన్ పోగొట్టుకున్న విషయం, ఆ ఫోన్ పోగొట్టుకున్న తర్వాత అది ఎలా పొందారు? అండ్ ఈ స్టోరీ అంతా చూసిన తర్వాత నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. అసలు యూకేలో మన తెలుగువారు వెళ్ళి ఉంటున్నారు కదా! అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? వాళ్ళక్కడ ఎంత బాగున్నారు? నిజంగా వాళ్ళక్కడ చాలా మనం అనుకున్నట్టు ఏదో సినిమాల్లో చూసినట్టు చాలా పాష్‌గా, హ్యాపీగా హ్యాపీ లైఫ్‌తో ఉన్నారా? లేకపోతే అక్కడికెళ్ళాక వాళ్ళ కష్టాలు వాళ్ళకి ఉన్నాయా? వీటన్నిటి గురించి ఒకసారి మనం ఇవాళ టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ వెల్కమ్ ప్రియ గారు. హాయ్ ప్రియ గారు. వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. Hello, hello, hello. Hi. హౌ ఆర్ యూ? I'm good. How are you, Pawan garu? రియల్లీ గ్రేట్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, మీరు యూకే ఎప్పుడు వెళ్లారు? అండ్ ఏం చేస్తూ ఉన్నారు అక్కడ? సో నేను ఇక్కడ మాస్టర్స్ కోసం అని చెప్పేసి వచ్చాననమాట. హుహు. 2023 జాన్ ఇంటేక్ ఆ టైంలో వచ్చాను నేను. ఓకే. ఇట్స్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నౌ. అండ్ నా మాస్టర్స్ అయిపోయింది. అండ్ ఐఎమ్ ఆల్సో ఆన్ PSW. దట్ ఈస్ లైక్ స్టూడెంట్ వీసా అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ వీసా వేసుకొని వర్క్ వెతుక్కోవడానికి ప్రొఫెషనల్ వర్క్ హుహు. గవర్నమెంట్ వాళ్ళు అలౌ చేస్తారనమాట. ఇట్ ఈస్ కాల్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ వీసా. ఓకే. సో కరెంట్లీ ఐఎమ్ ఆన్ దాట్ వీసా అండ్ అది కూడా 6 మంత్స్‌లో ఎండ్ అయిపోతుంది. సో హుహు. యాహ్! దట్ అండ్ కరెంట్లీ ఒక జాబ్‌లో వర్క్ చేస్తున్నాను. ఇట్స్ ఎ ఫుల్ టైమ్ జాబ్. బట్ ఇట్స్ నాట్ ఎ ప్రొఫెషనల్ వన్. ఓకే. ఐఎమ్ స్టిల్ సెర్చింగ్ ఫర్ ఎ ప్రొఫెషనల్ వన్. యాహ్! ఓకే. సో, ఎందుకనంటే యూజువల్లీ ఇక్కడి నుంచి వీసా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పెద్ద యూనివర్సిటీలో చదువుతూ ఉంటారు. అండ్ ఆబ్వియస్‌లీ ఐ థింక్ మీరు కూడా ఏదో ఒక బయట ఉండే ఈ ఏజెన్సీస్ త్రూనే వెళ్లారనుకుంటా, ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. ఏజెన్సీస్ త్రూ అయినా వెళ్లారా? లేకపోతే సొంతంగా ఏమన్నా క్రాక్ ఆహ్, చేసి వెళ్లారా? ఏజెన్సీస్ కంటే వి కెన్ సే కన్సల్టెన్సీ. యాహ్! యాహ్! కన్సల్టెన్సీ. యాహ్! కన్సల్టెన్సీ హెల్ప్ తీసుకున్నాను నేను కూడా. హుహు. బట్ ఇట్స్ నాట్ లైక్ చాలా పెద్ద కన్సల్టెన్సీ అలా ఏం కాదు. ఓకే. ఐ బ్రాట్ అప్ ఇన్ విజయవాడ. సో ఓకే. ఫ్రమ్ దేర్ వి స్పోక్ విత్ ద కన్సల్టెన్సీ అండ్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఇట్ వాస్ ఎ గుడ్ వన్. ఇక్కడికొచ్చిన తర్వాత యూ కాంట్ ఎక్స్‌పెక్ట్ దెమ్ టు కంటిన్యూ టు హెల్ప్ యూ ఆల్ ద టైమ్. ఓకే. యూ ఆర్ ఆన్ యువర్ ఓన్. హుహు. వెన్ యూ ఎంటర్ దిస్ కంట్రీ యూ ఆర్ జస్ట్ ఆన్ యువర్ ఓన్. అండ్ మీకిక్కడ ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఉంటే మేబీ బెనిఫిషియల్. బట్ హుహు. వాళ్ళంతా గూడా ఇక్కడికొచ్చిన తర్వాత సమ్ పీపుల్, నాట్ ఎవ్రీవన్, కమర్షియల్‌గానే బిహేవ్ చేస్తారనే అనాలి. హుహు. నాట్ ఎవ్రీబడీ విల్ బీ అప్ ఫర్ యూ టు హెల్ప్ యూ. అవును. మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. నాట్ హుహు. ఎవ్రీవన్ విల్ బీ ప్రిపేర్డ్ బికాజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు అని అనుకుంటాం. బట్ నేనైతే ఐ జస్ట్ కేమ్ హియర్ ఆల్ బై మై సెల్ఫ్. ఓకే. నాకు ఎవరు తెలీదిక్కడ. హుహు. ఇనీషియల్ డేస్‌లో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్. బట్ లేటర్ ఆన్ యాహ్! ఐ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐ మేడ్ వెరీ ఫ్యూ గుడ్ ఫ్రెండ్షిప్స్. సో యాహ్! ఓకే. ఇట్స్ గుడ్ నౌ. ఓకే. అంటే కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ఎటువంటి ఇష్యూస్ మీరు ఫేస్ చేశారు? ఎందుకంటే యూజువల్లీ అందరూ వెళ్తూ ఉంటారు. బాయ్స్ గానివ్వండి, మెయిల్ ఎక్కడికెళ్ళినా కూడా సరే అట్‌లీస్ట్ దే కెన్ సర్వైవ్. వాళ్ళకెక్కడో చోట ఒక యాహ్! సెక్యూరిటీ అనేది ఉంటుంది. బట్ బీయింగ్ ఎ గర్ల్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఇన్‌సెక్యూరిటీ అనేది మిమ్మల్ని కొంచెం వెంటాడే యాహ్! అవకాశం ఎక్కువ ఉంటుంది. యాహ్! సో, ట్రూ. అలాంటి టైంలో మీరు ఎలా ఆ సిట్యుయేషన్ నుంచి బయటకొచ్చారు? ఫస్ట్‌లీ గర్ల్, బాయ్ కంటే ముందు నాకు ఒక హ్యూమన్‌గా చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ జరిగాయి. లైక్ ఇట్ కెన్ హుహు. హ్యాపెన్ టు ఎనీవన్ అనే సిట్యుయేషన్స్ అన్నమాట. వాట్ హుహు. ఈస్ దట్ ఈస్ లైక్ ఇట్స్ మేబీ ఇట్స్ మై బ్యాడ్ దట్ ఐ హావెంట్ డన్ ప్రాపర్ రిసర్చ్ కొన్ని విషయాల్లో. లైక్ వి యూజువల్లీ డోంట్ డ్రింక్ టాప్ వాటర్ ఇన్ ఇండియా, రైట్? అవును. ఇక్కడ టాప్ వాటర్ ఇస్ డ్రింకింగ్ వాటర్. అవును. సో ఐ డిడ్ంట్ నో దట్. నేను ఫస్ట్ ఇక్కడ ల్యాండ్ అవ్వగానే మై ఫ్లైట్ జర్నీ వాజ్ ఫస్ట్ అదొక వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. సో ఆ ఫ్లైట్ జర్నీ బాగా అవ్వకపోవడం వల్ల ఇక్కడ నేను లేట్‌గా దిగాను. లేట్ అంటే అరౌండ్ 4:00. ఇట్స్ పీక్ వింటర్. సో ఇట్స్ ఆల్ హ్మ్. డార్క్ ఆల్రెడీ. 8, 9కి ఎంత డార్క్ ఉంటదో మనకి, ఇట్స్ ఆల్రెడీ లైక్ దట్ హియర్. అండ్ నన్ను డ్రాప్ చేసిన ఆయన హి ఈస్ లైక్ మా ఫ్యామిలీకి ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్. సో హి డ్రాప్డ్ మీ ఎట్ ద హోమ్. బట్ ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు కొంతమంది
గుజరాతీస్ అండ్ కొంతమంది తెలుగు వాళ్ళు. బట్ దే జస్ట్ సెడ్ హాయ్ అండ్ దెన్ ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ దెన్ ఐ థింక్ దే స్లెప్ట్ ఆఫ్ ఆర్ సంథింగ్. నాకు ఎవరు కనిపించలేదు ఆ ఇంట్లో. సో ఐ డోంట్ నో హౌ ద హీటర్స్ వర్క్. మనకి ఎయిర్ కండిషనింగ్ ఎలాగో ఇక్కడ హీటర్స్ అలాగా. ఐ డోంట్ నో హౌ దే వర్క్. ఐ డోంట్ నో హౌ ఐ కెన్ గెట్ ఎ వాటర్. బయటకెళ్ళి వాటర్ బాటిల్ ఎలా కొనాలి అనే ఐడియా కూడా నాకు లేదు. బికాస్ ఐ డోంట్ హ్యావ్ ద కీస్ ఆ పాయింట్‌లో. Yeah, yeah. అండ్ నేను ఒక నార్మల్ దుప్పటి తెచ్చుకున్నా ఆ రోజు. లైక్ మన వింటర్స్‌కి సరిపోయే రేంజ్‌లో అది. అండ్ దెన్ ఐ డిడ్ంట్ హ్యావ్ ఎనీ ఫుడ్ విత్ మీ. సో ఐ డోంట్ నో. బేసికల్లీ ఐ హ్యాడ్ మ్యాగీ అండ్ ఆల్, బట్ ఐ డోంట్ నో హౌ టు కుక్. God. Yes, స్టవ్స్ yes. యూజ్ చేసి అండ్ ఆల్. మొత్తం సో అంతా there's డిఫరెంట్ సెటప్ nobody, ఉంటుంది అక్కడ. yeah, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ there's సో nobody సో to మచ్ help me out. సో బేసిక్‌గా దానివల్ల ఐ జస్ట్ స్లెప్ట్ ఆఫ్ స్ట్రెయిట్ 16 hours బికాస్ ఆఫ్ ద ఫ్లైట్ జర్నీ అండ్ ఆల్. ఆ జెట్ లాగ్. చలిలోనే ముడుచుకొని అలా పడుకొని పోయాను. నెక్స్ట్ డే ఆల్సో ఇట్స్ ద సేమ్ థింగ్. నోబడీ వాస్ దేర్ టు హెల్ప్ మీ అవుట్ అండ్ ఐ కాల్డ్ మై పేరెంట్స్ అండ్ ఐ స్టార్టెడ్ క్రైయింగ్. ఇట్ ఈస్ లైక్ దిస్. I just want to come back because I don't know how to get through this. And then my father called that person who helped me to come here, and then ఆయన కాల్ చేసి he asked me to stay somewhere else for few days, and then I made some friends. I started learning things, how everything is gonna work. But then first దిగిన ఇంట్లో మాత్రం nobody helped me out or anything. And then there is a funny experience that నా roommate నేను వెళ్ళినప్పుడు the girl wasn't there. So after 2-3 days she showed up, and turns out she's a 55-year-old Gujarat lady. And I never knew that. Okay. నాకు ఇల్లు సెట్ చేసిన ఆయన డిఫెన్స్ లో హీ వాజ్ లైక్, నేను వాయిస్ ఒకటే విన్నాను, ఐ థాట్ మీ ఏజ్ లో అమ్మాయి అనే అనుకున్నాను, ఐ డోంట్ నో దాట్ షీస్ అన్ ఓల్డ్ లేడీ. ఓకే. యా, అండ్ షీస్ వింత ఏంటి అంటే తను వచ్చిన తర్వాత షీ స్టార్టెడ్ స్కోల్డింగ్ మీ లైక్, నువ్వు అన్ని వదిలేసి వెళ్ళిపోయావు. నో, ఐ డిడెంట్. నా బెడ్ మీద నేను వదిలేసుకుని వెళ్ళిపోయాను. ఐ డిడెంట్ పుట్ ఎనీథింగ్ ఆన్ హర్ బెడ్ ఆర్ ఎనీథింగ్. నువ్వు అన్ని వదిలేసి వెళ్ళిపోయావు. ఇట్స్ నాట్ కరెక్ట్. ఇది నా సైడ్, ఇది నీ సైడ్. నా సైడ్ ఎప్పుడు నేను క్లీన్ గానే ఉంచుకుంటాను. వన్ డే యూ హ్యావ్ టు స్వీప్, వన్ డే ఐ హ్యావ్ టు స్వీప్. I just didn't understand if I came to another country to study and have a life for myself, or ఆవిడ like someone is on top of your head on the first day you shifted your entire place. So ఇలాంటివి చాలా జరిగాయి అన్నమాట. And then I had to move, and then I have to move again. So yeah. అండర్స్టూడ్. టోటలీ. సో ఆఫ్టర్ దట్ కరెంట్లీ ఇప్పుడు ఎలా ఉంది మీ యూకే లైఫ్ స్టైల్ అంతా ఎలా ఉంది? లైక్ Now it's sorted? good. It's been 3 years, so yeah, you have to learn something. 3 years ఉన్నప్పుడు, and then I did learn something, so it's sorted Okay. now. Yeah. Okay. So currently, like you have done with your masters and all. So Yeah, are you yeah. working like kind of any part-time jobs or something? Yeah, part-time, but now I'm not studying కాబట్టి I can do full-time in the same job. But it's not a professional one, like I said before. Okay. Okay. Yeah. Got it. సో ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అని అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, లైక్ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ బిహైండ్ ఇట్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలామంది ఇప్పుడు యూకేలో ఉన్న వాళ్ళు, మీ 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 వీడియో కూడా ఒకటి ఉందనుకుంటాను, ఐ థింక్ సో, దాట్ ఎవరు యూకేకి రాకండి, వెంటనే ఎగేసుకుంటే వచ్చేసి ఇక్కడ ఇరుక్కబోకండి, ఇక్కడ జాబ్స్ దొరకట్లేవు, పరిస్థితి మీరు అనుకున్నట్టుగా లేదు, కన్సల్టెన్సీస్ చెప్పినవన్నీ వెంటనే నమ్మకండి, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది, అందరు కాదు కొంతమంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎందుకు అక్కడ ఆ పరిస్థితులు ఉన్నాయి? అంటే ఇక్కడ నుంచి చదువుకుందాం, ఉన్నత చదువులు చదువుకుందాం అని వెళ్ళిన వల్ల అక్కడ ఎందుకని ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తున్నారు? పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, చెప్తున్నా కూడా జనాలు ఎందుకు వెళ్తున్నారు? వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? Yeah, first వచ్చేసి in my video especially I was very clear that I wouldn't say anything like మీరు రండి రావద్దు అని. There were a lot of DMs, అసలు అక్క రావచ్చా, sister please help me out, నాకు ఎవరు తెలియదు, all that stuff. So I thought of making a video saying what I faced and how is the current scenario, so that you can decide what you want to do. ఎందుకంటే మనం ఎంత చెప్పినా రావాలనుకున్న వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే వస్తానే ఉంటున్నారు. It's up to them. So
I did that, and job market వచ్చేసి now it's pulling up a bit, I guess, what I've heard and my personal experience. Last year చాలా openings ఉన్నాయి, but they weren't hiring at all, international students ని particular గా. అలా అని జాబ్ ఒక్కళ్ళకి కూడా రాలేదంటే వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. I say it's like ఎంత హార్డ్ వర్క్ ఉన్నా there is a little bit of luck towards them, because there are a lot of people including me who did the same work. ఓకే. కాంటాక్ట్స్ పెంచుకోవడం, నెట్వర్కింగ్ చేయడం, or whatever stuff you hear out from the experienced people, అన్నీ చేసాం, బట్ దే వరంట్ హైరింగ్. నాకు వచ్చిన ఆన్సర్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్. అంటే మాస్టర్స్ ఇస్ నాట్ ఇనఫ్. వాళ్ళకి మాస్టర్స్ తో పాటు అదే ఫీల్డ్ లో ఒక 2-3 years వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఈవెన్ ఫర్ ఇంటర్న్షిప్ అండ్ ఎంట్రీ లెవెల్స్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్ వర్క్ ఎక్స్పీరియన్స్, 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ మినిమం అని చెప్పేసి. ఐ మీన్ Someone should హౌ, give కదా. యా ఎగ్జాక్ట్లీ. ఒకళ్ళు జాబ్ ఆఫర్ ఇవ్వకుండా, ఇంటర్న్షిప్ ఆఫర్ ఇవ్వకుండా, హౌ కెన్ ఎనీవన్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? దట్స్ వన్ ఆఫ్ ద reason I got lot of rejections. Sorry. It's snowing. This is the first time I'm seeing snow in London. Oh, Yeah. Anyway, yeah. so to continue that, అది నాకు వచ్చిన మేజర్ రిజెక్షన్స్ మెయిల్స్ లో, వాటిలో. సెకండ్లీ, దే విల్ జస్ట్ గోస్ట్ యూ, దే విల్ నాట్ ఈవెన్ రెస్పాండ్. ఇంటర్వ్యూస్ దాకా కూడా వెళ్ళవు చాలా అప్లికేషన్స్. ఓకే. దీని కోసం అని చెప్పేసి నేను మల్టిపుల్ పీపుల్ తో మాట్లాడితే నాకు తెలిసింది ఏంటంటే, వాళ్ళు పుట్టప్ చేయాలి, వాళ్ళ నెంబర్స్ చూపించుకోవాలి కాబట్టి ఓపెనింగ్స్ ఉన్నాయని యాడ్స్ కూడా పోస్ట్ చేస్తారు. దే ఆర్ నాట్ యాక్చువల్లీ జాబ్స్. ఓకే. ఇలా కూడా చేస్తారు అని అప్పుడే తెలిసింది. ఇంకొకటి ఏంటి అంటే, నా మాస్టర్స్ కి రిలేటెడ్ ఉన్న జాబ్స్ అన్ని మేనేజరియల్ రోల్స్. అంటే నేను కామెంట్ చేయట్లేదు, బ్యాడ్ గా కూడా కాదు, బట్ వాట్ ఐ హర్డ్ ఇస్, ఇక్కడ మేనేజరియల్ రోల్స్ విచ్ యూ డోంట్ హ్యావ్ టు యూజ్ లాట్ ఆఫ్ యువర్ బ్రెయిన్, లైక్ కోడింగ్ ఆర్ అదర్ స్టఫ్. యూ హ్యావ్ టు బీ ఆన్ యువర్ సిస్టమ్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ కీప్ డూయింగ్. ఒక చిన్న ఎర్రర్ వచ్చినా సరే యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ అగైన్ అండ్ అగైన్. బట్ మేనేజరియల్ రోల్స్ ఆర్ కంపారిటివ్లీ ఈజీ అన్నమాట. సో ఇలాంటి జాబ్స్ అన్ని కూడా వాళ్ళు బ్రిటిషర్స్ ఆర్ ఇక్కడ ఉన్న వాళ్ళకి దే విల్ పుట్ ఇట్ అసైడ్. ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ అ ఓపెనింగ్, వాళ్ళు వాళ్ళ కోసం ఆపుకుంటారు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ పొటెన్షియల్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ దాట్, వాళ్ళు వాళ్ళ కోసం ఆపుకుంటారు. దిస్ ఈస్ మోస్ట్లీ ద సినారియో ఇన్ లండన్, వాట్ ఐ హావ్ హర్డ్. నేను ఇదంతా చెప్పలేను బికాస్ ఐ హావ్ నాట్ వర్క్డ్ ఇన్ ఎనీ ఆఫీస్, ఆర్ ఐ డోంట్ నో హౌ యాక్చువల్లీ ఇట్ వర్క్స్ ఇన్ అన్ ఆఫీస్, బట్ this is what's happening. Anedi, you know, when you're looking for jobs, you'll start contacting with a lot of people and they'll keep saying all of this stuff to you. But konni DMs vachai like, no, that's not all correct. UK నుండి బయటకు వచ్చేస్తే మీకు జాబ్స్ వస్తాయి. ఐఎమ్ సారీ, నాట్ యూకే, లండన్ నుండి బయటకు వచ్చేస్తే మీకు జాబ్స్ వస్తాయి, అవుట్ ఆఫ్ లండన్ చాలా ఉంటాయని. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్, ఇక్కడ లండన్ లో ఏంటి అంటే, మీరు సర్వైవ్ అవ్వడానికైనా సరే మీకు ఇమీడియట్ గా ఒక జాబ్ దొరుకుతుంది. ప్రొఫెషనల్ జాబ్ కాకపోయినా యూ కెన్ అట్లీస్ట్ ట్రై. What kind of jobs? Like McD kind? Yeah, Okay. McD or whatever. ఆ స్ట్రీమ్ లో ఉన్న జాబ్స్ సర్వైవ్ అవ్వడానికి, Survive అవడానికి. టు పే యువర్ బిల్స్. బట్ అవుటర్ లండన్ లో ఇట్స్ వెరీ హార్డ్. అవుటర్ లండన్ లో అన్ని చిన్న చిన్న సిటీస్ కూడా కాదు, లైక్ మోస్ట్లీ విలేజెస్ అలా ఉంటాయి అన్నమాట. మళ్ళీ మీరు పెద్ద సిటీకి వెళ్ళిపోతే, ఎడిన్బర్గ్ ఆర్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. మేజర్ పాపులేషన్ అండ్ దెన్ అండ్ స్టిల్ ఆ పార్ట్ టైమ్స్ ఫుల్ టైమ్స్ కూడా మీకు రిఫరెన్స్ తోనే వర్క్ అవుతుంది. I can't like confidently say that మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైమ్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాట్ ఏ ప్రొఫెషనల్ జాబ్, మీకు ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది అని చెప్పలేము. ఇట్స్ ఆల్ ఆన్ రిఫరెన్స్. నేను 1 year వెయిట్ చేసిన తర్వాత నాకు ఫ్రెండ్ ఓపెనింగ్ ఉండి రిఫరెన్స్ ఇస్తే, నౌ ఐఎమ్ ఇన్ టు ఏ జాబ్ అగైన్. ఈ 1 year మార్కెట్ ఎంత డౌన్ ఉంది అంటే, నాకు పార్ట్ టైం ఫుల్ టైం జాబ్స్ కూడా రాలేదు.
లైక్ ప్రైమార్క్ అని ఒకటి ఉంటుంది. ఇట్స్ లైక్ ఎలా చెప్పాలి మీకు ఇప్పుడు, ఇట్స్ లైక్ ఓకే. డిమార్ట్ అనుకోండి. ఇన్ దట్ ఆల్సో మీకు జాబ్ రావడం కష్టం ఇక్కడ. దట్ ఈస్ వాట్ ఐ ఫేస్డ్. అండ్ నాకు వచ్చిన రిజెక్షన్ ఏంటి అంటే, యూ డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. వాట్ ఐ ఫెల్ట్ ఇస్ లైక్, బట్టలు సర్దడానికి కూడా ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇంకేం చేయాలి నేను? Right. Yeah. So that was the So they are not situation ready all to the train year. the people, but they want someone who is already trained. Yeah. That is how they replied. All the emails I got, I can show you if you want. ఓకే. ఐ టోటలీ అండర్‌స్టూడ్ నిజంగా. అయితే Yeah. ఇప్పుడు ఓకే. మీరు ఇనిషియల్‌గా మీరు పడ్డ ప్రాబ్లమ్ లైక్ ఇనిషియల్‌గా మీరు తీసుకున్న ఛాలెంజెస్ తర్వాత పక్కన పెడితే, సో రైట్ నౌ యూ నో హౌ టు సర్వైవ్ ఇన్ యూకే. సో ఐ డోంట్ నో వాట్ ఎవర్ ద సిటీ యూ ఆర్ స్టేయింగ్ రైట్ నౌ. సో లండన్‌లోనా In మీరుంది? London. యాహ్! లండన్‌లో. London. సో యూ నో హౌ టు సర్వైవ్ దేర్. యూ నో ఆల్ ద ఛాలెంజెస్ అండ్ మీరు ఆ ఛాలెంజెస్ అన్నిటిని ఫేస్ చేశారు. అండ్ ఓకే. మీకు ఇప్పుడు ఇమ్యూనిటీ ఆల్రెడీ వచ్చేసింది. టోటలీ ఫైన్. సో ద పాయింట్ ఈస్, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. లైక్ ప్రియా ఇండియాలో ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఎంత ఫ్రీగా ఉండేది? అండ్ అట్ ది సేమ్ టైమ్ మీకు లైక్ కంపారిటివ్‌లీ యూకేలో ఇప్పుడు ఉన్నప్పుడు మీరు ఎంత సేఫ్‌గా, ఎంత హ్యాపీగా ఉన్నారు? ఇండియాలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? లైఫ్ స్టైల్ ఎలా ఉంది? సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే, పర్సనలీ ఎ గర్ల్ విల్ నెవర్ ఫీల్ సేఫ్. దట్ ఈస్ వన్ థింగ్. బట్ కంపారిటివ్లీ ఇక్కడ చాలా బెటర్. బికాజ్ నాకేం పెద్ద పెద్ద వర్స్ ఎక్స్పీరియన్సెస్ లేవు పర్సనల్లీ. బట్ అక్కడ నో మ్యాటర్ హౌ ఎవర్ యు ఆర్, లైక్ you just step outside after 6 o'clock, your parents will be scared and you will be scared. రైట్. బట్ ఇక్కడ నేను నిన్న నైట్ కూడా నేను 12 o'clock ఇంటికి వచ్చాను నా వర్క్ ఫినిష్ చేసుకొని. I had to take trains, I had to wait because there were cancellation of trains. But నాకంత భయం అనిపించదు. ఈవెన్ ఇఫ్ ఇట్స్ సో డార్క్, అంత భయం అనిపించదు బికాస్ ఐ కెన్ వాక్ ఫ్రీలీ. అది ఆ సెక్యూరిటీ ఫీలింగ్ ఎందుకు వచ్చింది అంటే ఐఎమ్ నాట్ షూర్. బట్ స్టిల్ అంత ఖాళీగా ఉన్న రోడ్లో ఇఫ్ దెర్ ఇస్ అ మ్యాన్, ఐల్ ఆబ్వియస్లీ ఫీల్ ఇన్సెక్యూర్. అవును. అది కంటిన్యూస్ గా ఉంటుంది. బట్ ఇక్కడ గుంపులుగా నుంచొని మీటింగ్స్ పెట్టి రాత్రి ఎవరుంటారు, ఏదైనా జరుగుద్దా, ఇప్పుడు వెళ్ళొచ్చా లేదా, ఇంత ఇన్సెక్యూర్ లెవెల్ అయితే ఉండదు. బికాస్ ఎవ్రీడే లాట్ ఆఫ్ గర్ల్స్ 12, 1 o'clock, 2 o'clock కూడా వర్క్ చేసుకొని వస్తారు ఇక్కడ. ఓకే. దట్స్ ద డిఫరెన్స్. సేఫ్టీ ఇష్యూస్ లో మాట్లాడుకుంటే ఇక్కడ ఏం జరగవా అంటే, ఆబ్వియస్లీ జరుగుతాయి. బ్యాడ్ థింగ్స్ డూ హ్యాపెన్ ఇన్ ఎనీ కంట్రీ, ఎనీ స్టేట్, ఎనీ సిటీ. బట్ కంపారిటివ్లీ వెరీ లెస్ అని అంటాను నేను. ఓకే. Because we don't hear as much as we hear about what's happening in India. I've never heard those many things. ఇక్కడ నేను విన్నవి కూడా స్టాబింగ్ కేసెస్, లైక్ ఎవరో పిచ్చోడు వచ్చేసి స్టాబ్ చేయడం తప్ప I've never heard of something about a girl, What about those robbery videos and all of a sudden some random person వచ్చి గన్ పెట్టి వాళ్ళు ఇక్కడ చాలా మంది డిఫెండ్ అయితే చేస్తున్నారు కానీ అది క్రైమ్ కాదని మర్చిపోయి నువ్వు జాగ్రత్తగా ఉండాలని అడ్వైస్ చేస్తున్నారు కానీ ఇట్ హాస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ. మేబీ సిటీ, ఐ కాంట్ స్పీక్ ఆఫ్ హోల్ కంట్రీ, బట్ లండన్ లో నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బట్ నేను చాలా విన్నాను ఫోన్ స్నాచింగ్ గురించి, చాలా వీడియోస్ చూసాను. సెంట్రల్ లండన్ వెళ్తే లైక్ ఇలా పెట్టుకొని సెల్ఫీ దిగడానికి కూడా భయపడతారు జనాలు. బికాస్ జస్ట్ అలా వెళ్తూ ఇలా గ్రాబ్ చేసుకుని వెళ్ళిపోతే యూ కాంట్ ఈవెన్ ఫైండ్ దెమ్ ఇన్ ద బంచ్ ఆఫ్ క్రౌడ్. అవును, యాక్చువల్లీ మీ వీడియో నేను చూసాను, అది మీరు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన సీసీ కెమెరా వీడియో. లైక్ యు ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు ఆపరేట్ యువర్ ఫోన్, ఎవరు వచ్చి ఇలా పట్టుకొని వెళ్ళిపోయాడు సైకిల్ మీద. బట్ నో, ఫార్చునేట్లీ నేను గ్రాబ్ చేసుకున్నాను. దట్స్ హౌ ఐ సేవ్డ్ మై ఫోన్. అదర్వైజ్ యూ కెన్ నెవర్ ఫైండ్ ఇట్. లైక్ దట్స్ సో ట్రూ. మీకు ఇక్కడ పోలీస్ హెల్ప్ చేశారు అంటే దట్స్ ప్యూర్ లక్ అగైన్, ప్యూర్ లక్. బికాజ్ నేను 2023లో ఐ వెంట్ ఆన్ ఎ డే ట్రిప్ అండ్ దెన్ ఐ వాస్ కమింగ్ బ్యాక్. మాకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తాం కాబట్టి ఏ టైంలో మేము ట్యాప్ చేసాం. ట్యాపింగ్ మీన్స్ టికెట్ తీసుకున్నట్టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి. అండ్ దెన్ వెన్ డిడ్ వి ట్యాప్ అవుట్, ఇంత లిస్ట్. అండ్ ఆ బ్యాగ్ నాతో ఎప్పటి వరకు ఉంది. అండ్ దెన్ లాస్ట్ టైం నేను ఎప్పుడు చూసాను, వెన్ ఇట్ మైట్ హావ్ గాన్.
ఇన్ని డీటెయిల్స్ పెట్టుకొని పోలీసులకి గంటలు గంటలు వెయిటింగ్ చేసి కాల్ కనెక్ట్ అయిన తర్వాత ఇన్ని డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళతో ఫాలో అప్ చేసి బట్ దట్ ఈస్ నథింగ్. ఆల్ దే కెన్ డూ ఇస్ టైమింగ్స్ ఎగ్జాక్ట్ గా ఉన్నాయి. దే కెన్ జస్ట్ పుల్ అప్ ద CCTV కెమెరా అండ్ దే కెన్ అట్లీస్ట్ ఫిగర్ అవుట్ వాట్ హ్యాపెండ్, Yeah. హౌ యాక్చువల్లీ ద బ్యాగ్ వాస్ గాన్. అది కూడా చేయలేదు. ఇప్పుడు ఒకడు కంప్లీట్ గా మాస్క్ వేసేసుకొని ఉంటే ఓకే ఫైన్, ఐ అండర్స్టాండ్ దట్ యూ కాంట్ ఫిగర్ అవుట్, బట్ అట్లీస్ట్ యూ డిడెంట్ స్టెప్ అప్ టు డూ ఎనీథింగ్. దట్స్ వాట్ ఐ ఫేస్డ్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నాకు ఆ వీడియోకి నేను అవేర్నెస్ ఉంటది కదా మనుషులకి అని చెప్పేసి పెట్టాను. అండ్ ఆల్సో ఐఎమ్ డాక్యుమెంటింగ్ మై 365 days in London. My content is that right now. So I wanted to document that as a part of my journey. But what I got is, మీరు 50-50 అన్నారు, నాట్ ఈవెన్ 50, ఇట్స్ లైక్ 80%. I'd say morons, complete morons, because దొంగతనం is not good. అవసరం కోసం చేసినా ఎలా చేసినా ఇట్స్ దొంగతనం నాట్ తప్పే. కరెక్ట్, దొంగతనమే. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ అది వదిలేసి నీకు ఇలా జరుగుతుందని ఐడియా ఉంది, నీ బ్యాగ్ ఆల్రెడీ పోయింది, హౌ ఆర్ యూ యూజింగ్ యువర్ ఫోన్ వైల్ వాకింగ్? నేను ఎందుకైనా యూజ్ చేయొచ్చు. ఐ మైట్ బి యూజింగ్ మ్యాప్స్, ఇట్ మైట్ బి నెసెసిటీ. నేను ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయకపోవచ్చు, యూట్యూబ్ చేయకపోవచ్చు, ఐ మస్ట్ బి యూజింగ్ ఫర్ మై నెసెసిటీ. హౌ ద హెల్ పీపుల్ ఆర్ క్వశ్చనింగ్ లైక్ దాట్? లైక్ వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఈస్ దాట్? నాకు అసలు అర్థం కాలేదు. అండ్ దెన్ దానికి మించి కామెంట్స్ ఉన్నాయి, యునో దే స్టార్టెడ్ కసింగ్ యాజ్ వెల్. అండ్ దెన్ ఐ టర్న్ ఆఫ్ కామెంట్స్ బికాస్ ఐ కాంట్ రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్, రైట్? ఓకే, లైక్ వాట్స్ ఏ ప్రాబ్లం అంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మీరు ఫోన్ వాడడం తప్పని చెప్పంటున్నారా? నో, దిస్ ఇస్ ఫనీ. లైక్ వాళ్ళు నేను లండన్ ఏదో అనేసానంట, యూ గో బ్యాక్ టు వేర్ యూ కేమ్ ఫ్రమ్. సో ఈ మాట అనేది ఇండియన్సా లేకపోతే ద ఫెలో లైక్ బ్రిటిషన్స్? We'll never know that because those are all fake accounts. Fake accounts, okay. Yeah, people don't have courage to put up their own face on the accounts, but they have courage to comment on others' profiles and whatever stuff. That's silly, but you know, ఒక 1000-2000 comments ఇలానే ఉంటే it will obviously make you feel bad. Yeah, okay. It's hard to ignore that many comments, so I just turned it off. Like, So still the reach is going. I don't know if I should delete the video or what. I don't know. okay, so they are leaving the culprits and they are framing the victim over here. Exactly. ఓకే, సో అంటే వీళ్ళ ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్ అందరిని చూస్తున్నప్పుడు అక్కడ ఏదైతే మీ యూనో లైక్ వెన్ యూ లాస్ట్ యువర్ ఫోన్ అండ్ ఆల్ అండ్ పోలీస్ దగ్గర నుంచి కూడా ఇలా మీకు సపోర్ట్ అంతగా దొరకనప్పుడు హౌ యూ ఫెల్ లైక్ ఇక్కడ ఇదివరకు ఉన్న కనీసం ఒక హ్యూమటేరియన్ గ్రౌండ్స్లో కూడా మీకు సపోర్ట్ చేయడానికి ఎవరు రాలేదు అక్కడ? అండ్ మోర్ ఓవర్ పోలీస్ దగ్గర నుంచి మీకు ఏమైనా రేసిజం ఏమైనా ఫేస్ చేశారా? లైక్ బికాస్ యు ఆర్ అన్ ఇండియన్, నాట్ ఏ నేటివ్ బ్రిటిషర్, సో ఇట్ ఈస్ లైక్ వదిలేయాలి అని చెప్పి అనుకున్నారా? I'm not sure about it. వాళ్ళు ఎందుకు కాన్సన్ట్రేట్ చేయరు అనేది, బికాస్ అసలు బ్రిటిషర్స్ కి కేసు సాల్వ్ చేస్తారా అనేది ఐ డోంట్ నో. బట్ ఇక్కడ అంటే నాలాగా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కామెంట్ చేసిన ఏంటి అంటే, యా పోలీస్ డజంట్ హెల్ప్, వాళ్ళు హెల్ప్ చేయరు అనే కామెంట్ చేశారు. వాళ్ళు ఎందుకు అలా ఉంటారు అంటే తెలీదు. బట్ ఇఫ్ దెర్ ఇస్ అ పీక్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, లైక్ ఒక మనిషి ప్రాణం పోతుంది ఆ రాబరీలో అయినా లేకపోతే యాక్సిడెంట్ లో అయినా, వాట్ ఎవర్ స్టఫ్, దెన్ యూ కెన్ సీ ద పోలీస్ స్టాండింగ్ దేర్ అండ్ డూయింగ్ సమ్ స్టఫ్. ఇన్ దట్ కేస్ ఇక్కడ మీ తప్ప లేకపోతే రాబరీ చేసినదని తప్ప కాదు, అక్కడ ఉన్న జ్యుడిషియరీ తప్ప. ఎందుకంటే సిన్స్ దే ఆర్ జస్ట్ అలా వదిలేస్తున్నారు కాబట్టి పీపుల్ ఆర్ టేకింగ్ దిస్ యాజ్ గ్రాంటెడ్. అండ్ వాళ్ళకి ఏంటంటే ఎవరు పట్టించుకోరు, అడిగే వాళ్ళు లేరు కాబట్టి డెఫినెట్లీ చేస్తారు. అంటే ఐ వాస్ థింకింగ్ ఇది ఓన్లీ సౌత్ ఆఫ్రికాలోనే, సూడాన్లోనే ఎక్కువ జరుగుతుంది కావచ్చు అని చెప్పి అనుకున్నాను నేను. బట్ వెన్ ఐ సా ఇట్ లైక్ లండన్లో జరుగుతుంది అన్నప్పుడు ఐ వాజ్ రియల్లీ షాక్డ్. నేను అది ఆ వీడియో పెట్టిన తర్వాత పర్సనల్ డిఎమ్స్ అండ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, ఇలా జరిగింది మాకు, యు ఆర్ లక్కీ, నీ ఫోన్ నువ్వు పట్టుకున్నావు, ఫోన్ పోయినవి ఉన్నాయి మా దగ్గర, చాలా 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 జరుగుతాయి. బట్ నోబడీ విల్ పుట్ అప్ లైక్ దిస్. సిన్స్ ఐఎమ్ కాంటెంట్ క్రియేటర్, నేను షేర్ చేసుకున్నాను, బట్ నోబడీ విల్ కమ్ అవుట్ అండ్ షేర్ ఆల్ దట్ స్టఫ్, రైట్? అలా చెప్పట్లేదు అంటే జరగట్లేదు అని కాదు, అంటే ఇండియాలో జరగవా అనే క్వశ్చన్స్ మళ్ళీ జరుగుతాయి. బట్ నేను ఇండియాలో జరగవు, ఇక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ రాకండి అని నేను అనలేదు. ఇక్కడ ఇలా జరుగుతుంది, మీరు కంప్లైంట్ ఇచ్చినా ఉపయోగం లేదు. సో ఎలా ఉన్నా సరే
జాగ్రత్తగా ఉండండి. నో మ్యాటర్ వై యూ ఆర్ యూజింగ్ యువర్ ఫోన్, జస్ట్ హోల్డ్ ఇట్ టైట్. నా ఇన్ దట్ కేస్ ఇండియా ఇస్ ఫార్ బెటర్ అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే లైక్ హియర్ అట్లీస్ట్ వెన్ యూ లాస్ట్ యువర్ ఫోన్ IMEI నెంబర్తోని యూ కెన్ గో అండ్ కంప్లైంట్ ది నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ దే విల్ Yeah. టేక్ ఏ యాక్షన్ అగేన్స్ట్ ఇట్. అండ్ అట్లీస్ట్ లైక్ 3 months తర్వాత అయితే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గోట్ హిస్ ఫోన్ బ్యాక్. టోటలీ Yeah. సిచ్యువేషన్ Yeah, వాజ్ true, రియలీ బ్యాడ్. true, ఫోన్ true, టోటలీ true. అంత లైక్ రీసెంట్‌గా ఫార్మాట్ అయింది. మా ఫ్రెండ్ గూడా ఒక అమ్మాయి ఇలా వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ పోతే కంప్లెయింట్ చేశాము అన్నది. ఆఫ్టర్ సో లాంగ్ దొరికింది. బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్. బట్ వాళ్ళు పోలీస్ దేర్ జాబ్, లైక్ ఇట్స్ దేర్ జాబ్. వాళ్ళకి ఎక్స్‌ట్రా ఏం స్పెండ్ చేయక్కర్లేదు మనం ఆ ఫోన్ వెతికేయడానికి ఆర్ వాటెవర్ మీదేం పోయినా వెతికేయడానికి. బట్ దే పెయిడ్ లైక్ 10,000 ఆర్ సంథింగ్ టు దెమ్. ఓ మై I గాడ్. was like, okay, fine. Yeah. ఓకే. That is anywhere. But లండన్‌లో అలా ఇచ్చినా చేస్తారా అనేది it's still a question mark because they don't even respond to you in first place. అది. At least Yeah. response is really important, and moreover, Yeah. like the police is really strong, then definitely law and order అనేది కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, లైక్ ఈజ్ ఇట్ లైక్ హౌ లైక్ ఒక్క కమ్యూనిటీ ఒక్క నేషన్ వాళ్ళే కాదు, త్రూ అవుట్ వరల్డ్ వైడ్గా ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఇటు బ్రిటిష్ కూడా వస్తూ ఉంటారు. అండ్ ఈ వరల్డ్ వైడ్లో ఉన్న వాళ్ళలో కల్లా ఎక్కువ మంది ఏషియన్స్ ఎక్కువ వస్తూ ఉంటారు అని చెప్పి కూడా వింటూ ఉంటాను నేను. Like అవును. London is all about like more of Indians, Pakistanis and Yeah, Punjabis and it's చెప్పి అంటూ all ఉంటారు. mixed here. It's ఓకే. all mixed. You యా. can't only మీరు ఇంకా చెప్పాలి అంటే సెంట్రల్ లండన్ ఎళ్తే తప్ప you can't find Britishers. My personal experience, I'm not generalizing everything. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. నేనుండే ప్లేసెస్‌లో గాని, నేనున్న ప్లేసెస్‌లో గాని, I've seen very, very few Britishers. సెంట్రల్ లండన్ ఎళ్తేనే వాళ్ళు కనిపిస్తారు. మరి వాళ్ళు ఎక్కడుంటారనేది మనకి ఐ డోంట్ నో. బట్ నేనుండే సరౌండింగ్స్‌లో వెనెవర్ యూ సీ బస్ స్టాప్స్‌లో గాని, ట్రైన్ స్టేషన్స్‌లో గాని, ఐ డోంట్ ఫైండ్ ఎనీ ఆఫ్ ద బ్రిటిషర్స్ ఇక్కడ. Not even ఈస్ట్ employees? లండన్. Not even employees? వెరీ ఫ్యూ, వెరీ ఫ్యూ. ఇప్పుడు ఇండియా ఎళ్తే మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌గా వచ్చిన, టూరిస్ట్‌లు వచ్చిన ఒక 10 మందిలో ఒక్కళ్ళు గూడా కనిపించరు మనకి వేరే దేశస్తులు. ఇక్కడ 10 మందిలో ఒకళ్ళో ఇద్దరో బ్రిటిషర్స్ కనిపిస్తున్నారు నేనుండే ఏరియాలో. ఆర్ ఈస్ట్ లండన్ ఐ కెన్ సే. ఓకే. Yeah, East London is completely for Indians or whoever internationals are here. అలా అయిపోయింది ఈస్ట్ లండన్ ఇంకా. I don't know if it's a good thing or bad thing. ఓకే, దట్స్ డిఫరెంట్ థింగ్. సో అక్కడ రేసిజం Yeah. కూడా అవుతుంది బాగా. అండ్ నేటివ్ అక్కడ ఉన్న బ్రిటిషర్స్ కానీ అక్కడ ఉన్న పీపుల్ కానీ, మేము ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటాం, మీరు వచ్చి మొత్తం ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ తీసుకుంటున్నారు, లేకపోతే యూ గైస్ ఆర్ లైక్ మేకింగ్ అవర్ కంట్రీ ఇంటూ అనదర్ కంట్రీ, ఇమిగ్రేషన్ ఎక్కువైపోతుంది, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కువైపోతున్నారు అని చెప్పేసి కొంచెం ప్రొటెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. అలాంటి వీడియోస్ కూడా కొన్ని చూస్తూ ఉన్నాం. అండ్ దాని గురించి కూడా మన తెలుగు వాళ్ళు కానివ్వండి, ఇండియన్స్ కొన్ని వీడియోస్ పెడుతున్నారు, ఈ టైంలో జాగ్రత్తగా ఉండండి. రీసెంట్గా ఆస్ట్రేలియాలో అయితే దాని గురించి చాలా పెద్ద ప్రొటెస్ట్ జరిగింది. న్యూజిలాండ్లో కూడా జరిగింది. అండ్ ఈవెన్ కెనడాలో కానివ్వండి, యూఎస్ఏలో కానివ్వండి, అక్కడ వాళ్ళు డైరెక్ట్ పెడతారు, డోంట్ ఇండియా మై టెక్సాస్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఏకంగా ప్లకార్డ్స్ పెట్టుకొని తిరుగుతున్నారు. సో ఒక రకమైన అంటే ఆల్ ఆఫ్ సడన్ ఆల్ అక్రాస్ ద గ్లోబ్ ఒక టైప్ ఆఫ్ అనిశ్చితి అనేది వచ్చేసింది. ఒక రెస్ట్లెస్నెస్, అండ్ ఎక్కడో చోట వీళ్ళు ఎక్కువ డామినేట్ చేస్తున్నారు, ఎక్కడ చూసినా ఇండియన్స్ ఉన్నారు అని చెప్పేసి. సో ఆ ప్రాబ్లం అక్కడ ఉందా? మీరు ఎక్కడైనా ఫేస్ చేశారా? ప్రొటెస్ట్ జరగడం ఇవన్నీ గూడా నేను గూడా విన్నాను. న్యూస్‌లో చూసాను. బట్ పర్సనల్లీ వీళ్ళు డైరెక్ట్‌గా రేసిజం అంటే అలా ఏం చూపించరు. నేను వర్క్ చేసిన ప్లేసెస్‌లో ఎలా అంటే యూ విల్ ఫీల్ లెఫ్ట్ ఔట్. ఫర్ మీ దట్ ఈస్ హౌ ఐ ఫేస్డ్ రేసిజం. ఇప్పుడు ప్రీవియస్‌గా నేను వర్క్ చేసిన ప్లేస్‌లో బ్రిట్స్ అండ్ యూరోపియన్స్ ఎక్కువుండే. దే విల్ స్టాండ్ అండ్ స్టార్ట్ చిట్-చాటింగ్ అక్కడ నుంచొని. బట్ ఇఫ్ యూ డూ ద సేమ్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్వాల్వ్డ్ ఇంటూ దట్ కాన్వర్జేషన్, దట్స్ నాట్ గోనా హ్యాపెన్. వాళ్ళు ఎలా ఉన్నా పని వదిలేసి మాట్లాడుకున్నా మీరు మీ పని చేసుకోవాలి. అండ్ పొద్దున్నే వర్క్ వెళ్ళిన తర్వాత ఒకళ్ళు పలకరించడానికి కూడా మనకి సరిగ్గా లేకపోతే డూ యూ ఫీల్ టు గో అండ్ వర్క్ దేర్? ఆబ్వియస్లీ నాట్. దట్ ఈస్ హౌ ఐ థింక్ దే షో రేసిజం టువర్డ్స్ యూ. అంటే వాళ్ళు మాత్రం బాగానే ఉంటారు, కానీ మన బయట నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం దే విల్ జస్ట్ లెఫ్ట్ అవుట్. సమ్ టైమ్స్, నాట్ ఎవ్రీ టైమ్. బట్
ఇంకా చెప్పాలి అంటే వాళ్ళేం డైరెక్ట్‌గా నో బికాజ్ ఇట్స్ ఎ క్రైమ్ హియర్. హుహు. రేసిజం చూపించటం. దానికి సీరియస్ యాక్షన్ తీసుకుంటారా అంటే వి డోంట్ నో. బట్ ఇట్స్ అన్ ఆఫెన్స్. సో, వాళ్ళు డైరెక్ట్‌గా మనల్నొచ్చి ఏం అనలేరు. ఇలాంటి ఔట్‌కమ్స్‌లో చూపిస్తా ఉంటారనమాట. No, actually, I totally agree. Like racism is nowhere legal. Like everywhere it is illegal, and యాహ్! definitely it is like punishable offense. అందులో డౌట్ ఏం లేదు. బట్ ద పాయింట్ ఈజ్ అంటే మీకు లైక్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఏ న్యూ లైక్ ఏ రెంటెడ్ హౌస్ కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా జాబ్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా ఇలాంటి చోట్ల కొంచెం ఆ చిన్న చూపు కానీ, లేకపోతే కొంచెం ర్యాడ్గా అది రూడ్గా మాట్లాడినప్పుడు ఉంటది. ర్యాష్గా కానీ, ఉంటది. ఉంటది. యా ఇప్పుడేదన్నా పెద్ద గొడవ అయిందనుకోండి, ఫర్ సపోజ్ వాళ్ళేదో అన్నారు, మనం ఏదో అన్నాం తట్టుకోలేక. దెన్ వాళ్ళిలాంటివే చెప్తారు. యూ గో బ్యాక్ టు వేర్ యూ హావ్ కమ్ ఫ్రమ్. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా ఇలాంటి విషయాలు? నో. నేనిందాక చెప్పాను చూసారా? అదే నా ఎక్స్‌పీరియన్స్. లైక్ మ్మ్. ఐ యూజ్డ్ టు ఫీల్ లెఫ్ట్ ఔట్ చాలా అన్నమాట. ఆ వర్క్‌కి ఎళ్ళబుద్ధి కాదు అసలు ఇంకా. బట్ the work was good. So ఓకే. and you need money to keep going. So obviously you have to go and work. But వాళ్ళు ఐ ఇరిటేటింగ్‌గా ఉండేది చాలా. బికాజ్ వాళ్ళు అక్కడే నుంచొని మాట్లాడతారు. బట్ యూ జస్ట్ స్టాండ్ దేర్ ఫర్ ఎ మినిట్ ఓపిక లేక అలా నుంచున్నా సరే, దే విల్ జస్ట్ కమ్ అండ్ రిమైండ్ యూ యాహ్! యూ హావ్ టు కంప్లీట్ థాట్. నీకిచ్చిన టాస్క్ ఇంకా ఫినిష్ అవ్వలేదు. అలా. ఇంకా మనకేమైనా తెలియకపోతే అది వాళ్ళకి చిన్న చూపు. నీకిది కూడా తెలీదా అన్నట్టు ఎక్స్‌ప్రెషన్స్ పెట్టేసి మాట్లాడతారు. ఆబ్వియస్‌లీ నాకు తెలీదు. ఎందుకంటే నువ్వు పుట్టి పెరిగిన దాంట్లో నేను పెరగలేదు. నేనొచ్చాను, నేను నేర్చుకుంటున్నాను. అవును. బట్ దే క్యాన్ బి కైండ్ బట్ దే డోంట్ వాంట్ టు బి. అంతే. దట్ ఈస్ హౌ ఓకే. రేసిజం ఇక్కడ వాళ్ళు చూపిచ్చేది. అంతే. బట్ నాట్ ఎవ్రీవన్ ఈస్ లైక్ థాట్. చాలా మంచిగా ఉండేవాళ్ళు గూడా ఉంటారు బ్రిటిషర్స్. అంతే ఇంకా. ఇట్స్ డిపెండింగ్ ఆన్ ద ఇండివిడ్యువల్. ఇండివిజువల్ సబ్జెక్టివ్, అంతే. టోటలీ సబ్జెక్టివ్. అంతే. అంతే ఓకే. ఇంకా. ఓకే. అండ్ కమింగ్ టు లైక్ ఇప్పుడు మీరు ఒకవేళ ఇప్పుడు మీరు అక్కడ యూకేలో ఉంటున్నారు. అండ్ నేను అంటే సి వీ హావ్ నెవర్ బీన్ టు యూకే ఆర్ ఎనీ అదర్ కంట్రీస్ అవుట్ సైడ్ రైట్. సో మనకు తెలిసింది ఏంటంటే సినిమాలో చూయించినట్టు ఏదో వెంకటేష్ మేఘాలి తాకింది హై హైలెస్ అన్నట్టు ఏదో ఒక పాటలు చూయించి అక్కడ మంచుని చూయించి అంత నీట్గా అసలు ఎక్కడ చూసినా కూడా అసలు గాజులాగా చాలా అందంగా ఉంటుందేమో అని చెప్పి అనుకుంటున్నా. బట్ రీసెంట్ టైంలో సిన్స్ ద సోషల్ మీడియా ఈజ్ సో యాక్టివ్, వాళ్ళు చూయించే వీడియోస్ అవన్నీ చూయించినప్పుడు హైజీన్, అరే ఇంత హైజీన్ ఇలా ఉంటుందా, లైక్ ఇలాంటి ఒక పరిస్థితి ఉంటుందా అని చెప్పి చాలామంది షాక్ అవుతున్న వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి. లైక్ ట్రాష్ వేర్ ఎవర్ యూ కెన్ సీ, లైక్ అక్కడ ఇక్కడ ట్రాష్ ఉంటుంది, స్మెల్ చాలా బాగా పంజెంట్ స్మెల్ వస్తుంది అని చెప్పేసి. ఈజ్ దట్ ట్రూ? అండ్ ఇఫ్ యూ కంపేర్ టు ఇండియా, లైక్ ఇప్పుడు విజయవాడ తీసుకున్నా లేకపోతే హైదరాబాద్ తీసుకున్నా, ఇప్పుడు సరే స్వచ్ఛ భారత్ అని అదో ఇదోటి ఏదో జరుగుతుంది సంథింగ్. అట్లీస్ట్ ఇప్పుడు ఎంతో కొంత ఇక్కడ ఇండియాలో లైక్ హైజీన్ అనేది మెయింటైన్ చేస్తారు. ముఖ్యంగా ద మెట్రోస్, ఇండియా మెట్రోస్ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. లైక్ ఈవెన్ ద ఫారినర్స్ ఆర్ కమింగ్ హియర్ అండ్ దే ఆర్ అప్రిషియేటింగ్ అవర్ హైజీన్ అండ్ ఆల్. అండ్ వాట్ అబౌట్ లైక్ ఇన్ యువర్ ప్లేస్, అసలు అక్కడ మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే అక్కడ కూడా ఒక మినీ ఇండియా తయారైపోయిందా? ఇప్పుడు నేను చెప్పేదానికి చాలా మంది అఫెండ్ అవ్వచ్చు. బట్, నాకు తెలిసినంత వరకు ఇండియా నుంచి ఆర్ ఇంటర్నేషనల్స్, సమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్స్ వాళ్ళకి సివిక్ సెన్స్ చాలా తక్కువ ఉంది అని నా ఫీలింగ్. ఎందుకంటే డస్ట్‌బిన్స్ ఉన్నా గూడా వేయరు డస్ట్‌బిన్స్‌లో. ఐ డోంట్ నో వాట్ ఈస్ దేర్ ప్రాబ్లమ్. మనకంటే డస్ట్‌బిన్స్ లేక పట్టుకోలేక పడేస్తారని అనుకుందాం ఇండియాలో. యా. ఇక్కడ అలా కాదు. దే విల్ పుట్ అప్ బిన్స్ ఎవ్రీవేర్. యూ ఓకే. కెన్ సీ థట్ లైక్ ఒక 100, 200 ఫీట్‌కి ఒక బిన్ ఉంటది. ఖచ్చితంగా ఉంటది. ఓకే. అండ్ లైక్ ఐ సెడ్ సిటీ సెంటర్‌లోకెళ్ళినా, అక్కడెళ్ళినా యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ రబ్బిష్, ఎనీ ట్రాష్. యూ విల్ ఆల్వేస్ సీ పీపుల్ టేకింగ్ అప్ స్టఫ్. అది పనోళ్ళు గావచ్చు, లేకపోతే మనలా జనరల్ కామన్ పీపుల్ అవ్వచ్చు. దే విల్ నాట్ త్రో ఎనీథింగ్ ఆన్ ద రోడ్స్ ఆర్ ఇన్ ద కార్నర్స్ ఆర్ ఎనీవేర్. బట్ లైక్ ఐ సెడ్ ఇక్కడ ఈస్ట్ లండన్ ఏదైతే ఉందో, నేను ఉన్న ప్లేసెస్‌లో ఈస్ట్ హామ్ ఇట్స్ ఎ మినీ ఇండియా మీరు అడిగినట్టు. అండ్ బావుంటది. ఇండియా నుంచి ఇక్కడికొచ్చిన తర్వాత కంఫర్టబుల్ అనిపిస్తది. బికాజ్ యూ కెన్ ఫైండ్ యువర్ ఫుడ్, యువర్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్ అన్నీ బానే ఉంటాయి. టెంపుల్ ఉంటది. బావుంటది. బట్ ఐ డోంట్ ఫైండ్ ఎనీ కైండ్ ఆఫ్ హైజీన్ దేర్. అక్కడ రోడ్ మీద నడవాలంటే కూడా నాకు చిరాకొచ్చేది. అండ్
అక్కడ నుండి ఇల్లు మారిపోయే వరకు నేను వెయిట్ చేశాను. నో ఆఫెన్స్ టు ఎనీవన్ హూ ఈస్ స్టేయింగ్ దేర్ ఆర్ హూఎవర్ ఈస్ ఫీలింగ్ కంఫర్టబుల్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బట్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్, యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. ఎందుకంటే యాహ్! లండన్‌కి సంబంధించి నేను ఒక చిన్న ఒక ఒక ఇంటర్నేషనల్ వెబ్‌సైట్‌లో ఒకటి చదివాను. లైక్ నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ వీళ్ళకి పాన్ లైక్ పాన్ గానివ్వండి, లేకపోతే వాటెవర్ లైక్ చూయింగ్ థింగ్స్ ఇవి బాగా అలవాటు ఉంది. అండ్ అక్కడ కూడా ఇది పాన్ అంటే ఏంటంటే ఆబ్వియస్లీ దే నీడ్ టు స్పీట్ ఇట్ అండ్ దే ఆర్ స్పీటింగ్ ఆల్ ఎవ్రీవేర్, ఎవ్రీ కార్నర్. ఎవ్రీవేర్ యాహ్! సో అది నిజంగానే అక్కడ సివియర్‌గా జరుగుతుంది అండ్ పీపుల్ ఆర్ రియల్లీ ఫెడ్ అప్ విత్ దీస్ థింగ్స్ అని చెప్పి అంటున్నారు. ట్రూ. నేను సౌత్ హాల్ అని ఇంకొక ఏరియా ఉంటది. దట్ ఈస్ ఐ డోంట్ నో నార్త్ ఆర్ సౌత్ విచ్ పార్ట్ ఆఫ్ లండన్ ఐయామ్ నాట్ ష్యూర్. బట్ అక్కడ కూడా ఇండియన్సే. ఇట్స్ హుహు. కంప్లీట్లీ ఇండియన్ అడ్డా. ఇంకా టు బీ ప్రిసైజ్ పంజాబీస్ ఉంటారు అక్కడ. హ్మ్. ఇక్కడ ఈస్టామ్‌లో తెలుగు, తమిళ్, గుజరాత్ కొంచెం చూడొచ్చు మనం వీళ్ళందరినీ. అక్కడ నార్త్ ఇండియన్స్ ఉంటారు. పంజాబీస్, గుజరాతీస్ సంథింగ్. ఈ 2 ప్లేసెస్‌లో ఐ హావ్ సీన్ థట్. సౌత్ హాల్ వీడియోస్ చూసాను. ఈస్టమ్ ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఇట్ ఈస్ లైక్ థట్. హుహు. ఇప్పుడు బార్కింగ్ అని ఇంకొకటుంటది. అది కూడా అలానే ఉంటది. అంటే అక్కడ పర్టిక్యులర్‌గా ఇండియన్సే ఉన్నారా అంటే లేదు. బట్ ఇంటర్నేషనల్స్ ఉన్నారు. నాట్ బ్రిట్స్. ఓకే. ఈ పర్టిక్యులర్ ఏరియాస్‌లో మీరు చెత్త చూడొచ్చు. నాకేమనిపించిందంటే అంత క్లీన్‌గా మెయింటైన్ చేస్తున్నారుగా ఇవెందుకు చెయ్యట్లా గవర్నమెంట్ అంటే మేబీ వాళ్ళు కూడా చూసి వదిలేసి ఉండొచ్చు. ఆర్ దే ఆర్ ఫెడ్ అప్ ఆర్ ఉండేది వాళ్ళేగా మనోళ్ళు కాదుగా అనుకోని వాళ్ళు వదిలేస్తున్నారేమో. ఐ యామ్ నాట్ ష్యూర్. బట్ ఆ ప్లేసెస్ అయితే క్లీన్‌గా ఉండట్లేదు అసలు. హుహు. అండ్ చాలా మంది ఉంటారు. అండ్ మీకసలు లండన్ వచ్చిన ఫీలింగ్ రాదు. నేను ఫస్ట్ దిగిన వెంటనే గూడా నాకదే ఫీలింగ్ వచ్చింది. ఐయామ్ హ్యాపీ థట్ నాకు తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు. తెలుగోళ్ళు పరిచయం అయ్యారు. మాట్లాడుకుంటున్నాము. బట్ హ్మ్. ఇఫ్ యూ డోంట్ గో ఔట్ అండ్ పుట్ ఔట్ యువర్ సెల్ఫ్ ఇన్ బిట్వీన్ పీపుల్, ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ బ్రిట్స్ ఫ్రెండ్స్ అవ్వడం చాలా కష్టం. నేను చదివిన యూనివర్సిటీలో గూడా బ్రిట్స్ లేరు. అంటే నాకేమనిపించిందంటే వీళ్ళసలు చదువుకుంటకి ఇష్టపడరు. పెద్ద పెద్ద మాస్టర్స్ చదువులేమి. హ్మ్. బికాజ్ వీళ్ళు 18, 19, 16, 17 ఇయర్స్ నుంచి గూడా దే కెన్ వర్క్ ఇక్కడ పిల్లలు. వాళ్ళొచ్చి మెక్‌డి, బర్గర్ కింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ హెచ్&ఎం, జారా, క్లోత్, ఫుడ్ ఏదైనా సరే ఏ ఫ్రాంచైజ్‌లో అయినా దే విల్ వర్క్. బట్ ఓకే. మనం ఇండియాలో అలా వర్క్ చేస్తే మనకు నామోషి. అవును. ఇక్కడ చేస్తే నామోషి గాని అక్కడికెళ్ళి చేస్తే ఓకే. ఇ ఇక్కడ వీళ్ళ పిల్లలు చేసినా సరే ఇట్స్ ఫర్ దేర్ సేవింగ్స్ ఆర్ వాళ్ళు హుహు. మొత్తం అన్ని బ్యాక్ ప్యాక్ చేసుకొని వరల్డ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారా? లేకపోతే స్టడీస్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇట్స్ అప్ టు దెమ్. ద ఓకే. కిడ్స్ విల్ లెర్న్ అండ్ ద కిడ్స్ విల్ స్పెండ్. హ్మ్. సో ఇట్స్ ఫైన్ లైక్ దట్ అలా సాగిపోతా ఉంటది. బట్ మనోళ్ళు చదువుకుంటాకొస్తారు. చదువుతో పాటు చాలా చేస్తారు. చదువుకోకుండా కూడా చాలా చేస్తా ఉంటారు. అందులో ఈ సివిక్ సెన్స్ లేకపోవడం అనేది వన్ ఆఫ్ ద థింగ్. రైట్. అండ్ ఇంకోటి నేను మన కోటి లాంటి ఏరియాస్ గూడా ఉంటాయి. సరోజినీ బజార్ లాంటి ఏరియాస్ ఉంటాయి. అండ్ అక్కడ మొత్తం బయటకొచ్చి అంటే ఐ సా ఎ వీడియో వన్స్ అగైన్ లైక్ అక్కడ ట్రూ. బయటకొచ్చి ఆ బకెట్ పట్టి కొట్టి చూపిస్తున్నాడు. బకెట్ లేలో అని చెప్పేసి. ఏంటి ఇంతలా ఉంటాయి. ఉందేంటి అసలు ఉంటాయి. ఏం జరుగుతుంది? నేను చెప్పాను గదా! ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ఏరియాస్ అన్నిట్లో అలాంటి మార్కెట్స్ ఉంటాయి. ఓకే. ఇల్ఫర్డ్, అప్టన్ పార్క్, ఈస్ట్ హామ్, సౌత్ హాల్, బార్కింగ్ వీటన్నిటిలో అలాంటివి ఉంటాయి. అంటే మనం అక్కడ అలాంటి ప్లేసెస్‌లో పెరిగాం కాబట్టి మనకు ఫ్లెక్సిబుల్‌గా అనిపిస్తది. బట్ ఇఫ్ సమ్‌వన్ ఈస్ కమింగ్ టు హావ్ అన్ ఎక్స్‌పీరియన్స్ ఆహ్, ఫారెన్ లైఫ్ అలా ఎక్స్‌పీరియన్స్ చేద్దామని వచ్చి ఈ ప్లేసెస్‌లో ఉండాల్సొస్తే విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్‌పీరియన్స్ దట్. అండ్ ఇక్కడే ఉండాల్సొస్తది. ఎందుకంటే ఇక్కడ నుండి బయటకు మూవ్ అయితే ఎక్స్‌పెన్స్ చాలా హై అయిపోతుంది. సిటీ హ్మ్. మధ్యలో ఉండడం ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ. మనం ఎర్న్ చేసుకునేదానికి అన్‌లెస్ యూ హావ్ ఎ ప్రొఫెషనల్ జాబ్ విచ్ పేస్ యూ లైక్ £4,000, £5,000, you won't be able to easily afford a place in city center to experience that foreign kind of life. హుహు. But ఇక్కడ గూడా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. బట్ ఓన్లీ ఇఫ్ పీపుల్ ఆర్ విల్లింగ్ టు క్రియేట్ దట్ ఫర్ దెమ్‌సెల్వ్స్ ఫస్ట్ ప్లేస్‌లో. నేను ఇండియాలో ఉన్నట్టే ఇక్కడ ఉంటా అంటే ఇక్కడ దాకా రావడం ఎందుకు ఫస్ట్ ఎవరైనా గాని. రైట్. అంతే. నీ ఫుడ్, నీ కంఫర్ట్ నువ్వు క్రియేట్ చేసుకోవడం ఇట్స్ ఫైన్. బట్ సరౌండింగ్స్‌ని గూడా నేను అంతే చెత్త చేస్తా అంటే ఇట్స్ నాట్ ఫైన్ గదా! లైక్ అంటే మీరిప్పుడు చెప్తున్నట్టు ఇప్పుడు అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది మీకు?
కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడ డే బై డే నేను వచ్చిన 3 years లో ఇంక్రీజ్ అవుతానే ఉంది. మధ్యలో ఒకసారి ప్రైజెస్ డ్రాప్ అయ్యాయి. ఐ థింక్ అట్ దట్ టైమ్ రిషి సునక్ వాజ్ ద ప్రైమ్ Yeah. మినిస్టర్ హియర్, అండ్ దెన్ ఇన్ఫ్లేషన్ కొంచెం కంట్రోల్ అయ్యింది, బట్ లేటర్ ఆన్ ఇట్స్ ఇంక్రీజింగ్ అగైన్. సో యా, రెంట్స్ పెరిగిపోయాయి, ట్రాన్స్పోర్ట్స్ పెరుగుతా వచ్చాయి కొంచెం కొంచెంగా. నాట్ సో మచ్ డిఫరెన్స్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్, బట్ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ ద రెంట్ ఆఫ్ ద హౌస్. సో యా, పెరుగుతున్నాయి. అండ్ ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ అవేర్ ఆఫ్ వై దట్స్ హ్యాపెనింగ్. ఇంకా ఉండాలంటే కట్టుకుంటా పోవాలి, చేసేదేం లేదు. ఓకే. ఓకే. అయితే ఒక చిన్న పర్సనల్ క్వెషన్ లైక్ Yeah. సిన్స్ మీరు మాస్టర్స్ కోసం వెళ్లారు అంటే మీలాగే చాలా మంది ఉంటారు కాబట్టి ఆ కాంటెస్ట్లో అడుగుతున్నాను. లైక్ మాస్టర్స్ కోసం వెళ్ళారు. ఆఫ్టర్ యువర్ మాస్టర్స్ వై నాట్ ఇండియా అగైన్? లైక్ వై ఆర్ లైక్ టోటల్ స్టక్ ఇన్ యూకే? లైక్ వాట్స్ ద రీజన్? No, why not India again? Ante personally, I can always go back. I'm always welcome at home. India elli nu em cheyaledu or ila evaru nanu question cheyaru ma family lo. I'm completely okay with that. ఇంకా జనరలైజ్డ్ గా మాట్లాడితే చాలా మంది వాళ్ళ ఇంట్లో ఎల్లావు ఏదో ఒకటి సాధించుకొని వస్తేనే బెస్ట్ అన్న పర్స్పెక్టివ్ ఇచ్చేస్తారు ఇంట్లో ముందే. అలా ఉన్నప్పుడు నో కిడ్ కెన్ ఫీల్ హ్యాపీ టు గో బ్యాక్ ఏదో ఒక టర్న్ చేయకుండా ఆర్ ఏదో ఒక జాబ్ తెచ్చుకోకుండా. దట్ మైట్ బి వన్ థింగ్ పీపుల్ డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు ఇండియా. రెండోది ఏంటి అంటే పర్సనల్ రీజన్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఎర్న్ చేసే దాంట్లో సేమ్ థింగ్ ఇక్కడ కరెన్సీ కన్వర్ట్ చేసుకుంటే మనకు అక్కడ 1,00,000 వచ్చేస్తాయి. బట్ స్టిల్ ఇక్కడ ఎక్స్పెండిచర్ అలాగే ఉంటది. అలాగే ఉంటుంది. ఇంత రెంట్ వెళ్ళిపోతుంది, ఇంత ఫుడ్ వెళ్ళిపోతుంది, ఇంత ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ పర్సనల్లీ నాకు హెల్త్ డ్రాప్ అయిపోయినా ఐఎమ్ స్టిల్ ఓకే. ఇక్కడ పొల్యూషన్ ఉండదు. మీకు లైఫ్ స్టైల్ ప్రాపర్ గా బిల్డ్ చేసుకోగలిగితే ఇక్కడ చాలా నీట్ గా ఉంటది. ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ వెహికల్, ఒక కార్ ఉంటే, ఒక ఇల్లు ఉంటే నీట్ గా చాలా బాగుంటది. ట్రాఫిక్ విషయంలో దే మెయింటైన్ సూపర్ స్ట్రిక్ట్ రూల్స్. యాక్సిడెంట్స్ చాలా తక్కువ అవుతాయి. మనల్ని ఎవరు హాంక్ చేయరు. ఇట్ ఈస్ ఆల్ క్లీన్. అందరూ రూల్స్ పాటించుకుంటూ వెళ్తారు. మీ కార్కి ఏదో యాక్సిడెంట్ అయిపోద్ది, యూ డోంట్ హ్యావ్ టు బి అలర్ట్ ఆల్ ద టైమ్. చాలా బాగుంటది లైఫ్ స్టైల్ ఇక్కడ. ఒక కార్ ఉంటే ఇట్స్ ఆల్ గుడ్. చలిలో కూడా తిరగక్కర్లేదు. సో మేబీ దోస్ ఆర్ ద రీజన్స్. పర్స్పెక్టివ్స్. ఒక జాబ్ ఉంటే ఇఫ్ ఇట్స్ అ వెల్ పెయిడ్ జాబ్ ఇంకా చాలా బాగుంటది అన్నమాట కంపారిటివ్లీ ఇండియాతో. సో దట్ మైట్ బి ద రీజన్. ఓకే. కమింగ్ బ్యాక్ టు యువర్ కంటెంట్ క్రియేషన్. ఓకే, సో మీ కంటెంట్ క్రియేషన్ ఇప్పుడు ఎలా ఉంది? అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కొన్ని హేట్ కామెంట్స్ కూడా ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి కదా. లైక్ బీయింగ్ ఏ గర్ల్, హౌ యూ సీ దిస్ ఆల్ థింగ్స్? అండ్ ఎక్కడైనా ఎవరైనా ఏమైనా మాట్లాడుతూ ఉంటారా వాటి గురించి? ఏమన్నా జెండర్ బేస్డ్ ఏమన్నా? జెండర్ బేస్డ్ అంటే అమ్మాయి కదా ఈజీగా వచ్చేస్తారు ఫాలోవర్స్ అనేసి చాలా మంది అనుకున్నారు, అన్నారు కూడా నాతోనే. బట్ నథింగ్ లైక్ దాట్. నేను అంటే అలా చేసే వాళ్ళు తప్పు అని నేను అనట్లా. బట్ పర్సనల్లీ నేను ఒక డబ్ స్మాష్, టిక్ టాక్ ఆర్ డాన్స్ వీడియోస్ ఆర్ ఎంటర్టైనింగ్ వీడియోస్ లైక్ వాట్ రెగ్యులర్లీ యూ సీ ఆన్ ఇన్స్టాగ్రామ్, నేను అలా ఏం చేయలేదు. సో నాకు రీచ్ లేదు ఆబ్వియస్లీ. I do my stuff which I feel which is going to show myself. నా క్రియేటివిటీ, నా ఎడిటింగ్, నా కాంటెంట్, నా రైటింగ్స్, నా డైలాగ్స్ ఏవైతే హైలైట్ అవుతాయి అనుకుంటానో నేను అవే చేస్తాను. బట్ ఇప్పుడు జనాలకి ఎలా ఉందంటే ఫస్ట్ 3 seconds లో మీరు అటెన్షన్ గ్రాప్ చేసేసుకోవాలి అనేసి అంటారు. ఎలా ఫస్ట్ 3 seconds ఇఫ్ యూఆర్ నాట్ ఈవెన్ రెడీ టు లిజన్ ఆర్ వాచ్, ఫస్ట్ 3 seconds లో కన్వే చేసే వాళ్ళు ఉంటారు. అదంతా కూడా అటెన్షన్ పుల్లింగ్. నెగిటివ్ గా చెప్తే ఒక లైన్ ఎలా అంటే యూ షుడెంట్ డూ దిస్, నా లైఫ్ లో జరిగింది, ఇలా చెప్తేనే వింటారు అంటే వాట్ ఈస్ ఈవెన్ కాంటెంట్ ఎనీమోర్. బట్ స్టిల్ నాకు చాలా మంచి డిఎమ్స్ వస్తాయి కొన్ని. సిస్టర్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్ ఆర్ చాలా క్రియేటివ్ గా ఉంది ఆర్ వాట్ ఎవర్ స్టఫ్. దెన్ ఐ ఫీల్ ఓకే, ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐఎమ్ బీయింగ్ ట్రూ టు మై కాంటెంట్, ఐఎమ్ బీయింగ్ ట్రూ టు మై సెల్ఫ్. సో
ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ స్లో ప్రోగ్రెస్ ఐఎమ్ గుడ్. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. అమ్మాయి కాబట్టి రీచ్ వచ్చేస్తుంది, అమ్మాయి కాబట్టి ఫాలోవర్స్ వచ్చేస్తారు. నో, ఇట్ టుక్ మీ 6 months to hit 10K and 6 months of continuous posting every single day. రైట్. That is not easy. And working last 2 months గానే నేను వర్క్ చేస్తున్నా full time. While working, it's not at all easy. I'm not complaining about it. I'm just saying I'm doing lot of hard work to get whatever it is giving me. రైట్. రైట్. అంతేగాని నేను జస్ట్ అమ్మాయిని కదా అని వచ్చే వ్యూస్. రైట్. అంటే ఇప్పుడు మీరు రైట్ నో మన తెలుగునాట జరుగుతున్న సిచ్యువేషన్స్, కరెంట్ అఫైర్స్ గురించి ఏమైనా ఐడియా ఉందా మీకు? ఏం జరుగుతుందనేది? అంటే ర్యాండమ్ గా నేను చూస్తాను ఇన్స్టాగ్రామ్ లో అవన్నీ తప్ప, నేను రీసెర్చ్ వాటి మీద లైక్ వెతికి చూడను. బికాస్ పర్సనలీ వాట్ ఐ ఫీల్ ఇస్ ఈ కాంటెంట్ వల్ల బాగా తెలిసిన విషయం ఏంటి అంటే, సగం మందికి చెప్పింది అసలు అర్థం కావట్లేదు. అవతల మనిషి ఏం చెప్తున్నారు అనే దానికంటే దే జస్ట్ కీపింగ్ రేజ్ బైటెడ్ వితౌట్ ఎనీథింగ్ ఇన్ దట్. లైక్ అసలు ఏం లేకుండానే కూడా ఫస్ట్ ట్రిగర్ అయిపోతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం పట్టించుకొని ఏం ఉపయోగం అన్న పర్స్పెక్టివ్ ఫామ్ అయిపోయింది నాకైతే. ఇప్పుడు ఫెమినిజం గురించి మాట్లాడతారు, ఒక అమ్మాయి ఏదన్నా మాట్లాడితే సూడో ఫెమినిస్ట్. ఎందుకు? అసలు ఫెమినిజం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఒక అమ్మాయిని పట్టేసుకొని సూడో ఫెమినిస్ట్ అనేస్తారు. ఇఫ్ పీపుల్ ట్రై టు ఎడ్యుకేట్ సంథింగ్, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వింటాం మానేసి నువ్వు నన్ను ఎడ్యుకేట్ చేస్తావా? ఇదే పర్స్పెక్టివ్ లో ఉన్న వాళ్ళ కోసం అసలు పట్టించుకొని ఏం చేయాలి? తెలుగు యువత ఆర్ వాట్ ఎవర్ యువత ఇన్ ఇండియా, దే ఆర్ నాట్ యూజింగ్ దేర్ బ్రెయిన్స్. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. నేను ఇక్కడ ఉన్నానని నేను చెప్పట్లా, నేను ఆ బంచ్ లో ఉన్నా కూడా దట్ ఈస్ వాట్ ఐ విల్ బి ఫీలింగ్. Because I am from there. Initially, I have to go back there at some point. My life is there, obviously. And that makes me sad that nobody is willing to change their life. You do good for yourself. First, నా ఉద్యోగం, నా ఫ్యామిలీ, నా ఎర్నింగ్స్, నేనేం చేయాలి లైఫ్ లో అనేది లేకుండా మా హీరోని ఒక మాట అన్నారు, మా పొలిటీషియన్ ఒక మాట అన్నారు, ఇదే ఉంటుంది. ఫ్యాన్ వార్స్ ఎక్కడ చూసినా కూడా ఫ్యాన్ వార్సే జరుగుతున్నాయి. ఇవి చూసినా ఎక్కడే అంటే ఇప్పుడు దే ఆర్ ఫైన్. పాలిటీషియన్స్ ఆర్ హీరోస్, హూ ఎవర్ ఇట్ ఇస్, దే ఆర్ ఫైన్, దే ఆర్ కంప్లీట్లీ ఫైన్. పొద్దున్న లేస్తే వాళ్ళు బాగా మాట్లాడుకుంటారు, దే విల్ గెట్ టుగెదర్ ఆర్ వాట్ ఎవర్. ఇఫ్ దే సీ ఈచ్ అదర్ దే విల్ గ్రీట్ ఈచ్ అదర్ నైస్లీ. వీళ్ళెందుకు అసలు ఒకడు వచ్చి ఒక హీరో మీద హేట్ కామెంట్ పెట్టడం ఎందుకు? వాడొచ్చి నువ్వు మా హీరోని ఇంత అంటావా అని వాడి ఇంకో అసలు ఎవడో పెట్టాడని అనుకుందాం, వాడికి బుద్ధి లేదు. ఈ రిప్లై ఇచ్చేవాడు నాకు ఇంకా బుద్ధి లేని వాళ్ళ కనిపిస్తున్నాడు. ఎందుకు ఇవ్వాలి? ఎవరినో అన్నారు, యు జస్ట్ లైక్ దట్ హీరో, దట్స్ ఆల్. హీస్ నాట్ యువర్ ఫ్యామిలీ. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళ ఫ్యామిలీలో అన్నా సరే వాళ్ళు ట్రిగర్ అవ్వరు, అసలు అలా ఊరుకుంటారు. దే కాంట్, వెన్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ రియల్ దే కాంట్ ఫైండ్ బ్యాక్. సోషల్ మీడియాలో మాత్రం నువ్వు వాడిని అంటావా వీడిని అంటావా సంబంధం లేనోడు. సో ఇలాంటి వాళ్ళ కోసం ఏం జరిగితే ఏం పట్టించుకుంటాం. బట్ ఇట్ మేక్స్ మీ సాడ్. కొన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అంటే రీసెంట్ గా నేను చూసింది ఏంటి అంటే, ఇలా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్ని పాడు చేసేసారు. బట్ వాళ్ళందరూ హిందూ కమ్యూనిస్ట్స్ సంథింగ్, ఐఎమ్ నాట్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ ఇట్. బట్ అంత అవసరం ఏముంది? ఇప్పుడు ఇక్కడైనా సరే మేము అందరం వస్తున్నాము, వీల్ సెలబ్రేట్ వినాయక చవితి, దివాళీ ఆర్ వాట్ ఎవర్ స్టఫ్. వీళ్ళు కూడా ఇలాగే రియాక్ట్ అయ్యి కంప్లైంట్స్ రేస్ చేసి దేనికి పర్మిషన్ ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారు అసలు? ఇక్కడ ఇలాంటి విషయాల్లో పోలీసులు యాక్టివ్ గానే ఉంటారు. వద్దు అంటే వద్దు అని పట్టుకుని కూర్చుంటారు కావాలంటే, ఎందుకంటే వాళ్ళ దేశానికి వద్దు అన్నప్పుడు వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు ఆబ్వియస్లీ. బట్ అలా ఏం జరగట్లేదు కదా. అంటే ఇప్పుడు అది గవర్నమెంట్ చేయించిందా అంటే తెలీదు. బట్ గవర్నమెంట్ చేసినా ఏం చేసినా మన బుద్ధి ఏమవుతుంది? మనం ఎందుకు పక్కన సెలబ్రేషన్ చెడగొట్టాలి? వాడు నీ ఇంట్లోకి వచ్చి ఏం చేయట్లా, నీ పన్ను చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోద్ది కదా. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో ఇలాంటి విషయాల కోసం నేను పట్టించుకుని నేను ఏం చేయలేను. బికాస్ ఐఎమ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ వేర్ ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీవన్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేసినా ఎవరికి ఎక్కట్లేదు ఫస్ట్. అవును, అందరూ మేధావులు అయిపోయారు ఇక్కడ ప్రస్తుతానికి. Exactly. They don't want to take any good stuff. They just want to consume all the brain rot.
మీరు ఇప్పుడు సెలెక్టివ్ చూస్తే అయిపోయారు. లైక్ దే జస్ట్ వాంట్ టు కన్జ్యూమ్ వాట్ దే వాంట్ అంతే. అంతకు మించి ఇంకా దే డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ బాక్స్. ఓకే. అంటే ఇప్పుడు ఇంకొక విషయం నేను అడగడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరు బీయింగ్ ఏ వుమెన్ అక్కడ ఉన్నప్పుడు మీరు మీ ఇష్టానికి మీరు నచ్చినట్టు మీరు ఉంటున్నారు. అండ్ యూఆర్ ఫీలింగ్ ఎ లిటిల్ బిట్ సెక్యూర్. యాహ్! సిట్యుయేషన్స్ ఉన్నాయి. అక్కడున్న రాబరీస్ గానివ్వండి, అక్కడున్న హైజీన్ ఇలాంటి సిట్యుయేషన్ దాని వెనకున్న కారణాలు ఇట్స్ ఎ వెరీ బిగ్ స్టోరీ. ఐ టోటలీ అగ్రీ. బట్ రీసెంట్‌గా మన తెలుగులో మన శివాజీ గారొచ్చి అమ్మాయిలు బట్టలు బాగా వేసుకోవాలని దాని గురించి అన్నారు. దాని తర్వాత కొంతమంది దీని గురించి ఇప్పుడు ఇంకా వండి వారుస్తూనే ఉన్నారు. సో, వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? లైక్ ఇలాంటి సిట్యుయేషన్స్ విన్నప్పుడు మీకేమనిపిస్తూ ఉంటుంది? ఆహ్, అది చాలా డీప్ రూటెడ్ ప్రాబ్లమ్. ఇట్స్ బేసిక్‌గా అది మైండ్‌సెట్ అయిపోయిందనమాట. నాకేంటంటే ఇట్స్ సేమ్ లైక్ రాబరీ స్టఫ్. ఇప్పుడు ఆయన మాట్లాడిన ఇన్సిడెంట్ నాకు తెలిసినంత వరకు 'నిధి అగర్వాల్' సిట్యుయేషన్ మీద అని అనుకుందాం. యాహ్! ఐ థింక్ అబౌట్ థట్ ఓన్లీ. యాహ్! హి ఆస్క్డ్ టు డ్రెస్ హీరోయిన్స్ ప్రాపర్‌లీ. ఫైన్. ఓకే. బట్ ఇప్పుడు నా రాబరీ సిట్యుయేషన్ ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, ఇప్పుడు నేను ఫోన్ పట్టుకొని యాక్చువల్‌గా ఆ రోజు జరిగిన సిట్యుయేషన్ నేను మా టీమ్ లీడ్‌కి ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఐయామ్ ఔట్‌సైడ్ ఆఫ్ ద వర్క్ ప్లేస్. లెట్ మీ ఇన్ బికాజ్ ఐ కుడెంట్ సీ ఎనీవన్. సో, ఈ పాయింట్‌లో నాకు ఎమర్జెన్సీ నేను యూజ్ చేసుకుంటున్నా. వాడు ఫోన్ ఎత్తుకెళ్ళడానికి ట్రై చేశాడు. ఇప్పుడు ఇది నా తప్పు ఎలా అయింది? సేమ్ ఓకే. అమ్మాయి ఎలా అయినా డ్రెస్ నివ్వనివ్వండి. లైక్ ఎలా అయినా ఉండనివ్వండి. మీద పడిపోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆయన చెప్పాలనుకుంటే హి మస్ట్ హావ్ స్టేటెడ్, అమ్మా మీరు డ్రెస్ చేసుకున్నందుకు ఇదంతా అయిపోవడం కాదు. ఫస్ట్ అబ్బాయిలకి చెప్పాలాయన. హ్మ్. యూ హావ్ టు హావ్ యువర్ కామన్ సెన్స్. అలా పడకూడదు మీద అని చెప్పి దెన్ హి హాస్ టు టెల్ ద హీరోయిన్ ఆర్ వాటెవర్ అక్కడ ఉన్న అమ్మాయి ఎవరైనా సరే, అమ్మా ఇలాంటి వోళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం చూసుకోండి మీ సేఫ్టీ పర్పస్ కోసం అని చెప్తే ఇట్ వుడ్ హావ్ మేక్ సెన్స్ మేబీ. స్టిల్ హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసినంత వరకు వాట్ ఐ ఫీల్ ఇస్ హీరోయిన్స్ ఎక్కడ ఎలా డ్రెస్ చేసుకుంటారు వాళ్ళ కాస్ట్యూమ్ ఇస్ పర్ఫెక్ట్లీ ప్లాన్డ్. షీల్ హ్యావ్ ఎ టీమ్, కాస్ట్యూమ్ డిజైనర్ అండ్ దెన్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఆర్ ఎవరైనా సరే ఈ ఈవెంట్‌కి ఇలా రావడానికి వాళ్ళకి అప్రూవల్ ఉంటది. హ్మ్. నాకు తెలిసినంత వరకు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ అగైన్. యాహ్! యాహ్! సో, ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండి అంతకాలం హి మస్ట్ బి అవేర్ ఆఫ్ దట్. ఆయన చెప్పక్కర్లేదు గదా! లైక్ నువ్వు ఇలా ఈవెంట్‌కి ఇలాగే ఎళ్ళమ్మా అని చెప్పేసి. హ్మ్. హ్మ్. అండ్ హ్మ్. మోర్ ఓవర్ ఆ అమ్మాయి షీ ఈస్ ఫ్రమ్ నార్త్ ఇండియా. యూ నో హౌ బాలీవుడ్ ఈస్. ఇట్స్ నాట్ ఇప్పుడొచ్చి ఇలా డ్రెస్ చేసుకోండి అనేదేం లేదు. ఈవెన్ తెలుగు ఈవెంట్స్‌లో గూడా చాలా మంది అలా ఐఫా, సైమా చాలా ఈవెంట్స్‌లో అలా జరిగినాయి. ఉంటాయి. బట్ ఐ డోంట్ థింక్ ఫస్ట్ అబ్బాయిలకి ఏమి కన్వే చేయకుండా ఓన్లీ ప్రతిసారి అమ్మాయిలకే జాగ్రత్తగుండండి. ఇలా డ్రెస్ చేసుకోండి, అలా డ్రెస్ చేసుకోండి అని చెప్పడం ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు మీ. రైట్. అబ్బాయిలకు కూడా చెప్పాలి. యూ యూ షుడెంట్ డూ దట్. రైట్. అమ్మాయిలు ఆబ్జెక్ట్స్ కాదు. వ్యసనాలు కాదు. లైక్ ట్రిగ్గర్ అవుతున్నామంటే ఇప్పుడు స్మోకింగ్ అలవాటు ఉన్నోడికి కట్ చేద్దాం అనుకుంటున్నాడు. బట్ ట్రిగ్గర్ అయ్యి స్మోక్ చేశాడు. బట్ ఇట్స్ అన్ ఆబ్జెక్ట్. స్మోకింగ్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. బట్ ఇక్కడ మాట్లాడేది మనం ఒక మనిషి గురించి. హ్మ్. ఒక జెండర్ అంతే. బట్ స్టిల్ హ్యూమన్. అబ్బాయిలు ఎలా అయితే రైట్. హ్యూమన్స్, అమ్మాయిలు కూడా అలాగే హ్యూమన్స్. సో ఫస్ట్ దీస్ పీపుల్ మస్ట్ బి అవేర్ ఆఫ్ దట్. యూ ఆర్ హర్టింగ్ ఎ వుమన్ హూ ఇస్ ఎ హ్యూమన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ ఈస్ ఎ హ్యూమన్. యాహ్! యూ ఆర్ రైట్. ఎగ్జాక్ట్‌లీ. అది లేకుండా నువ్వు ఇలా డ్రెస్ చేసుకో, ఆడవాళ్ళు కప్పుకుంటేనే నేచర్. ఐ డోంట్ అండర్‌స్టాండ్. లైక్ ఓకే ఫైన్. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకుంటది. బట్ ఒక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మీద యూ సేయింగ్ దట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇన్సల్టింగ్ టు హర్ బికాజ్ యూ ఆర్ వెల్ అవేర్ దట్ ఎ హీరోయిన్స్ కాస్ట్యూమ్ ఈస్ వెల్ ప్లాన్డ్. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు మీ. రైట్. ఎనీహౌ తర్వాత దానికి సంబంధించి శివాజీ గారు ఒక అపాలజీస్ కూడా ఇవ్వడం జరిగింది ఓపెన్‌గా. బట్ స్టిల్ అంటే ఇప్పటికి దీని గురించి ఒక డిస్కషన్ నడుస్తూనే ఉంది మొత్తం ప్రాబ్లమ్ ఏంటి రాష్ట్రవ్యాప్తంగా. అంటే ఆబ్వియస్లీ ఆయన అమ్మాయిలు యూ నో వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ హి యూజ్డ్. హి మస్ట్ హావ్ అపాలజైజ్డ్ ఫర్ దట్. యాహ్! 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 బట్ ఫస్ట్ ప్లేస్‌లో మనం ఒక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మీద అలాంటివి యూజ్ చేయకూడదు అనే సెన్స్ మనకు ఆల్రెడీ ఉంటది. అవును.
బై మిస్టేక్ ఎవరు చెయ్యరని నా ఫీలింగ్. అంటే మనకు ఒక లెవెల్ ఆఫ్ ధైర్యం ఉంటేనే అలా మాట్లాడేస్తాం. ఓకే. ఆయన అంటం కూడా అలా అన్నారు కదా, లైక్ ఏం పీక్ పారదొబ్బుతా సంథింగ్, నాకేం ఫరక్ పడదు అన్న టోన్ లో మాట్లాడారు కదా. సో ఆ ధైర్యం ఆయనకు ఉంది ఆబ్వియస్లీ. బట్ ఇలా అనటం వల్ల అమ్మాయిలు అందరూ ట్రిగర్ అయిపోయారు, బికాస్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఆ అమ్మాయి. బట్ కామెంట్ సెక్షన్స్ లో, వీడియోస్ లో దెర్ ఆర్ వెరీ ఫ్యూ మెన్ హు ఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ ది అదర్ మెన్. అరే ఆయన అన్నది కరెక్ట్ గా లేదు, ఇలా అనుంటే బాగుండేది, అసలు మనం ఎవరో అమ్మాయిల్ని ఇలా ట్రస్ట్ చేసుకోండి అని చెప్పడానికి. మనకి ఏమన్నా స్టూపిడ్ థాట్స్ ఉంటే మనం కంట్రోల్లో ఉండాలని. వెరీ ఫ్యూ ఐవ్ సీన్ లైక్ దాట్. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళేదో ప్రాపర్ గా డ్రెస్ చేసేసుకుంటున్నట్టు వచ్చి అమ్మాయిలకు చెప్పేస్తున్నారు. బట్ టెల్లర్ లెగిస్తే దెర్ ఆర్ ఫ్యూ అకౌంట్స్ ఈవెన్ ఇన్ తెలుగు, వాళ్ళు బాడీ బిల్డ్ చేస్తారు, బాడీ చూపించుకుంటే అన్ని రీల్స్ షర్ట్ తీసేసి జిమ్ లోనే ఉంటాయి. మరి ఇప్పుడు అమ్మాయిలు చాలా వింతగా ఆలోచించేసి అమ్మాయిలు ఏమన్నా హెరాస్ చేస్తున్నారా? ఏమో చేస్తూ ఉండొచ్చేమో, అది నాకు తెలుసు. అది కూడా పాయింట్ ప్రూవ్ చేయడానికి చేస్తారు ఖచ్చితంగా. ఒరే చూడు ఇలా హెరాస్ చేస్తే ఎలా ఉంటుందో చూడు అని చెప్పడానికే చేస్తుంటారు మేబీ. కొంతమంది ఉంటారు, ఈవెన్ అమ్మాయిల్లో కూడా చాలా డిఫరెంట్ మైండ్ సెట్ థాట్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీ గర్ల్ ఇస్ పర్ఫెక్ట్, ఎవ్రీ గర్ల్ హ్యాస్ ఎ క్లీన్ మైండ్ అని నేను అనట్లేదు. అబ్బాయిల్లో సెట్ ఆఫ్ మెన్ హు ఆర్ రాంగ్, అమ్మాయిలు కూడా సెట్ ఆఫ్ ఉమెన్ హు ఆర్ రాంగ్ ఉంటారు ఆబ్వియస్లీ. బట్ యూ జస్ట్ స్టాప్ జనరలైజింగ్. ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి డ్రెస్ వాళ్ళది. ఇఫ్ యూ హ్యావ్ సమ్ స్టూపిడ్ థాట్, కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్. డోంట్ హెరాస్ ద గర్ల్ ఆర్ డోంట్ అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దు, అంతే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇట్ మేక్స్ యూ గుడ్ పర్సన్ వెన్ యూ స్టాప్ యువర్ సెల్ఫ్. రైట్. సో కరెక్ట్ చెప్పారు. ఎనీహౌ, అండ్ ఎండింగ్ ఒక చిన్న ప్రశ్న మీకు. లైక్ ఇప్పుడున్న వాళ్ళకి కానివ్వండి, అంటే మీరు ఇప్పుడు టోటల్లీ మీరు అక్కడ ప్రో అని నేను అనట్లేదు, ఎందుకంటే స్టిల్ యు ఆర్ లైక్ ఇన్ లెర్నింగ్ ఫేజ్. లైక్ ఎవ్రీ వన్ ఈజ్ అ లెర్నర్, ఎందుకంటే ఈవెన్ దో 15 years కానివ్వండి, 10 years కానివ్వండి, ఎన్ని ఇయర్స్ ఉన్నా కూడా ఇట్స్ లైక్ ఎవ్రీడే ఇట్ ఈస్ లైక్ ఎవాల్వింగ్, ఎవ్రీడే ఇట్స్ ఎ న్యూ లెర్నింగ్. కాబట్టి ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి రాబోతున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? హౌ టు సర్వైవ్ ఇన్ యూకే ఆర్ ఎనీవేర్ ఇన్ లండన్ ఆర్ ఎనీవేర్? లైక్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కాంటాక్ట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, అండ్ వీటి గురించి, అండ్ వీసాకి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి, ఎటువంటి యూనో లైక్ పాలసీస్ కానీ, రూల్స్, గైడ్లైన్స్ ఎలా ఉంటాయి, ఒకసారి చెప్తారా? ఇక్కడికి వచ్చే వాళ్ళకి నా ఫస్ట్ అడ్వైజ్ ఏంటి అంటే, వాట్ ఎవర్ కంట్రీ ఇట్ మైట్ బి, డూ ఎ కంప్లీట్ రీసెర్చ్, వెదర్, ఫుడ్, వాటర్, A to Z. Like, do a complete research if you're coming alone. Maybe మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ ఉంటే దే కెన్ హెల్ప్ యూ అవుట్ ఆఫ్టర్ కమింగ్ హియర్. బట్ డూ ఏ కంప్లీట్ రీసెర్చ్. ఏం క్లోత్స్ తెచ్చుకోవాలి, ఎలా ఉండాలి, అండ్ ఎవ్రీథింగ్ A to Z. అండ్ ఇంకా కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకోవడం అంటే, ఐఎమ్ పర్టికులర్లీ టెలింగ్ దిస్ టు ద పీపుల్ హు ఆర్ కమింగ్ అలాన్. ఫస్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ గోనా బి వెరీ రఫ్. Okay. You'll start feeling lonely, you'll start feeling like I can't do this, నా వల్ల కాదు, ఇలా చాలా అనిపిస్తాయి. సో వాళ్ళు కంప్లీట్ గా అవేర్ ఉండాలి వాళ్ళ సిచ్యువేషన్ కి. వాళ్ళు ఒక్కళ్ళు వస్తున్నారు అంటే దే హ్యావ్ టు డిసైడ్ దట్ ఇట్స్ ఎ డూ ఆర్ డై రైడ్, బికాస్ ఎనీ అదర్ కంట్రీ ఎక్సెప్ట్ యువర్ హోమ్ is not gonna treat you easy. It is your luck. If it is going smooth, it is your luck. But you have to be prepared for everything anamata. Nobody is gonna come and help you. You have to develop your communication skills first. నేను మాట్లాడను, నేను ఇంట్రోవర్ట్ ని అంటే అవ్వదు. చాలా మంది దగ్గర విన్న ఆన్సర్ అదే. నాకు మాట్లాడడం రాదు, నేను ఇంతే. నో, యు ఆర్ కమింగ్ టు ఎ హోల్ న్యూ కంట్రీ. యు హ్యావ్ టు స్టార్ట్ టాకింగ్. అండ్ జాబ్స్ విషయానికి వస్తే ఖచ్చితంగా అక్కడ కూడా వీ హ్యావ్ టు పుట్ అవర్ సెల్స్ అవుట్ దేర్. కొన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ పెడతాము, కొన్ని యూ హ్యావ్ టు గో వాక్ అరౌండ్ ద సిటీ అండ్ స్టార్ట్ గివింగ్ యువర్ రెజ్యూమే టు ఎవ్రీ సింగిల్ ఓపెనింగ్ యూ సీ. ఓపెనింగ్స్ లేకపోయినా సరే మనం ఇవ్వాలి. ఇఫ్ యూ వాంట్ ద జాబ్ ఇమీడియట్లీ ఇచ్చి, నాకు ఇలా నేను ఈ వర్క్ చేయగలను, ఐఎమ్ ఏ స్టూడెంట్ హియర్ అని చెప్పేసి ఇస్తే యూ మైట్ గెట్ ఎ కాల్ బ్యాక్. అలా జరుగుతుంది.
హుహు. అండ్ కాంటాక్ట్స్ కూడా అలాగే బిల్డ్ అవుతాయి. యూనివర్సిటీస్‌లో పర్టిక్యులర్‌గా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు అడాప్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది ఇక్కడికొచ్చిన తర్వాత. ఇఫ్ యూ కమింగ్ అలోన్ నేను అడ్వైస్ చేసేదేంటి అంటే తెలుగు ఫ్రెండ్స్ చేసుకోండి. బట్ వాళ్ళతోనే ఉండొద్దు. గో ఎక్స్‌ప్లోర్. ఈ కంట్రీకొచ్చిన తర్వాత యూ మస్ట్ డెఫినెట్‌లీ డూ ఇట్. బికాజ్ ఇట్స్ గోనా బిల్డ్ ఎ లాట్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఇన్ యువర్ బ్రెయిన్. మన మైండ్‌సెట్ చాలా మారుతుంది. ఫర్ గుడ్, ఫర్ గుడ్. డెఫినెట్‌లీ ఫర్ గుడ్. హ్మ్. You have to go sit with everyone, make friends. That is how you make connections in the country, which I couldn't do at that time because there is no one to tell me all this stuff. I had to figure out on my own. If whoever is watching this, I hope it is helpful for them. యాహ్! And జాబ్స్ కూడా I have covered that. ఇంకా ఇల్లు వచ్చేసి స్టూడెంట్స్‌కి సెపరేట్‌గా ఇల్లు ఇచ్చేయరు. యూ హావ్ టు మింగిల్ విత్ పీపుల్ అండ్ దెన్ సెపరేట్‌గా మీకంటూ మీరు ఒక ఇల్లు తీసుకోవచ్చు. బంచ్ ఆఫ్ పీపుల్ కలిపి. అదర్‌వైజ్ యూ హావ్ టు బి ఇన్ ద షేరింగ్. నాట్ ఎవ్రీబడీ ఈస్ గోనా బీ హౌఎవర్ యూ ఆర్ ఇమాజినింగ్ ఇన్ యువర్ బ్రెయిన్. యూ ఆర్ గోయింగ్ టు బీ విత్ ఎ హోల్ డిఫరెంట్ పర్సన్. మీకెవరు తెలీదు. సో, అడ్జస్ట్ అవ్వాలి. చాలా So, అడ్జస్ట్ అవ్వాలి. you may even end up with a 55 years here old woman like you ట్రూ. encountering. Yeah. ట్రూ. ట్రూ. Yeah. చాలా డబ్బులు పోయే సిట్యుయేషన్స్ వస్తాయి. చాలా స్కామ్స్ జరుగుతాయి. యూ హావ్ టు బి అలర్ట్. మీకొకటి తెలియట్లేదు అంటే ఇనీషియల్ డేస్‌లో యూ డోంట్ డూ ఇట్. యూ జస్ట్ స్కిప్ ఇట్. ఇట్స్ ఫైన్. Like, can you డబ్బులు explain like what kind of scams people may go through? ఇక్కడ బయట అయితే ఇఫ్ యూ ఆర్ వాకింగ్ ఇన్ పర్సన్ కొన్ని ఏరియాస్‌లో వచ్చేసి ఫోన్‌లు అమ్మటానికి, ఎయిర్‌పోడ్స్ అమ్మడానికి ఇలా ట్రై చేస్తూ ఉంటారు. Okay. Got it. మనకి చీప్ అండ్ బెస్ట్‌లో వస్తున్నాయి కదా అని తెలియకపోతే కొంటాము. నాట్ సేయింగ్ తెలియకపోతే కొనేస్తాము ఖచ్చితంగా. బట్ No, ఇక్కడ కూడా అది కామన్. అదే అది ఆ! యూనివర్సల్ ప్రాబ్లమ్. అది ఇక్కడ కూడా యూనివర్సల్ స్కామ్. ఇక్కడ కూడా చాలా జరుగుతాయి. మొబైల్స్‌లో కాల్ చేస్తారు. నాకు ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన 2 కాల్స్ ఏంటి అంటే ఒకళ్ళు కాల్ చేసి, "మేము ఇన్స్యూరెన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. మీకు లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ అయింది. ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ చేసుకోరా" అని. నాకు యాక్సిడెంటే అవ్వలేదు. Oh my God. Okay. నేను చాలా సార్లు వాళ్ళకి చెప్పి కట్ చేయడం జరిగింది. అండ్ లేటర్ ఆన్ అంటే కొత్త నంబర్ నుండి వస్తున్నప్పుడు నేను జాబ్ అప్లికేషన్స్ పెడుతున్నప్పుడు ఐయామ్ నాట్ షూర్ హూ ఈస్ కాలింగ్ టు మీ. లైక్ Yeah. ఇగ్నోర్ చేయలేం. సో, దానికి అలా ఎవరైనా ఫోన్ చేసి ఓకే. మనకి యాక్సిడెంట్ అవ్వకపోయినా మనకు డబ్బులు ఇస్తున్నారు కదా! అని చెప్పేసి కక్కుర్తి పడితే యూ ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ మనీ. ఇంకా హౌస్‌కి మోల్స్ పడతాయి. బెడ్ బగ్స్ ఉంటాయి ఇక్కడ చాలా. సో, అలాంటి వాటికి కాల్ చేస్తారు. మీరు ఉన్నాయని కాల్ చేశారు కదా! రమ్మంటారా? ఆల్ దిస్ స్టఫ్. సో, యూ హావ్ టు బి అవేర్ దీస్ ఆర్ నాట్ ఆనెస్ట్ కాల్స్. లైక్ మంచి కాల్స్ కాదు అని చెప్పేసి. అండ్ బెడ్ బగ్స్ గురించి మాట్లాడాం కాబట్టి యూకే, లండన్ ఇట్స్ ఎ మేజర్ ప్రాబ్లమ్. లైక్ లిటరల్లీ దానివల్ల ట్రామాటైజ్ అయిపోయి ఏడ్చిన సిట్యుయేషన్స్ ఉన్నాయి నాకైతే. My God. ఇఫ్ దే ఆర్ టు యువర్ బెడ్‌కి ఉంటాయి అవి. చిన్నగా ఉంటాయి. మన కంటికి కూడా కనిపించినంత చిన్న పురుగుల్లాగా ఉంటాయన్నమాట. రెడ్ కలర్‌లో బగ్స్ బేసిక్‌గా. ఇఫ్ దే స్టార్ట్ బైటింగ్ యూ ఆ ఇచ్ పోదు. ఒక 3, 4 డేస్ వరకు పోదు. అండ్ దే ఆర్ వెరీ ఈజీ టు స్ప్రెడ్. చలికాలంలో ఎస్పెషల్లీ బట్టలకి వాటెవర్ క్లాత్ ఇస్ ప్రెజెంట్ ఇన్ యువర్ రూమ్ అన్నిటికి పట్టేస్తాయి. సో, ఇలాంటివి ఉంటే గనక ఇమ్మీడియేట్‌లీ ఇన్ఫార్మ్ టు ద ఓనర్ ఆర్ హూఎవర్ ఇట్ ఈస్. వాష్ ఎవ్రీథింగ్ ఇన్ ద హాట్ వాష్. నార్మల్ వాష్ పనికిరాదు వాటికి. ఇఫ్ పాసిబుల్ త్రో ఔట్ ఆల్ ఆఫ్ దెమ్. ఆ బెడ్ అయితే ఖచ్చితంగా త్రో ఔట్ చేసేయాల్సిందే. బికాజ్ ఇట్స్ గోనా రిపీట్ ఇఫ్ యూ డోంట్ గెట్ రిడ్ ఆఫ్ దోస్ స్టఫ్. చాలా ట్రామాటైజింగ్ ఎక్స్‌పీరియన్స్. బికాజ్ వెనెవర్ యూ ఆర్ స్పీకింగ్ యూ విల్ బి లైక్ Yeah, I can understand. These all are like yeah. చాలా చిన్న విషయాలు టు అడ్రస్, బట్ ఇట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే అది Yeah. అవే మేజర్ థింగ్స్ అవుతాయి అక్కడ. 2 టైమ్స్ వాటి వల్ల నేను ఇల్లు మారాల్సి మొత్తం స్టఫ్ అంతా ప్యాక్ చేసుకొని అది ఒకసారి వచ్చింది అంటే యూ హావ్ టు క్లియర్ ఔట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ రూమ్ అండ్ దెన్ యూ హావ్ టు స్టార్ట్ స్ప్రేయింగ్ అండ్ దెన్ యూ హావ్ టు స్టే 2, 3 డేస్ ఔట్ ఆఫ్ యువర్ రూమ్. Oh my ఆ God. 2, 3 డేస్ నాకు ఇల్లు దొరక్క కూడా ఇబ్బంది పడిన డేస్ ఉన్నాయి. ఐ హావ్ టు కాంటాక్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ దెన్ ఐ హాడ్ టు గో అండ్ స్టే దేర్. సో సినిమాలో చూపించినట్టు యో కూల్ అన్నట్టుగా ఏ ఉండదు అక్కడ పరిస్థితి. అక్కడ ఉండాల్సిన ప్రాబ్లం వేరే ఉంది. అన్లెస్ యు ఆర్ వెరీ రిచ్ ప్రతిసారి ఒక 100-200 పౌండ్లు అంటే ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 10,000 20,000 పోయినా మాకు ప్రతిసారి పర్లేదు అనుకుంటే యూ కెన్ స్పెండ్ లగ్జూరియస్లీ. ఎందుకంటే ఇప్పుడు ఆ బెడ్ పడేస్తే ఒక 60 పౌండ్స్ అవుతుంది అంటే 6,000. ఆ 60 పౌండ్స్ ఇక్కడ అట్లీస్ట్ 3 అవర్స్ నుంచొని జాబ్ చేస్తే గానీ రావు మనుషులకి.
రైట్. So you have to be aware of your expenditure to live a tension-free life. సో ఇంకా చాలా ఉంటాయి చెప్పుకుంటూ పోతే. ఐఎమ్ నాట్ షూర్ ఐఎమ్ Got అడ్రెసింగ్ it. ప్రాపర్ Anyhow. థింగ్స్ ఆర్ నాట్. యా Anyhow, thank you so much. Actually, అనుకున్నంత ఈజీ కాదు. ఇట్స్ నాట్ ఎ కేక్ వాక్. అక్కడికి వెళ్ళాక Yeah. చాలా ఇష్యూస్ Yeah. ఉంటాయి, చాలా థింగ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ఛాలెంజెస్ ఎవ్రీ డే, రైట్? యా సో వాటిని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ కంటెంట్ క్రియేషన్ కూడా Thank ఇంకా you. చాలా Thank బాగా you so much. వెళ్ళాలి. Thank you. అండ్ కీప్ డూయింగ్ ద గ్రేట్ వర్క్. యాజ్ యూ సెడ్, లైక్ నాట్ like unnecessary entertainment లాగా కాకుండా అట్లీస్ట్ యూ ఆర్ డూయింగ్ సమ్ సెన్సిబుల్ కంటెంట్. కీప్ డూయింగ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అవర్ గెస్ట్ టుడే. అండ్ Thank you for the opportunity, Pawan garu. థ్యాంక్ యూ సో మచ్. Thank సో you. వ్యూవర్స్, అదనమాట సంగతి. మొత్తానికి అయితే మూవీస్లో చూపించినంత ఈజీగా అయితే ఉండదు జీవితం. అక్కడ ఎక్కడ ఉండాల్సిన కష్టాలు అక్కడ ఉంటాయి. సో 1-2 సార్లు ఆలోచించుకొని ఏమైనా డెసిషన్స్ తీసుకోండి. ఫారిన్లో వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చూపించుకోవాలి, అక్కడ మా బంధువులు వెళ్ళాలి, నేను వెళ్ళాలని చెప్పేసి చాలామంది ఒక 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 టైప్ ఆఫ్ ఐడియాలజీతో వెళ్తూ ఉంటారు. అది కాదు ఇంపార్టెంట్, ఎంతవరకు మనకు అవసరం అండ్ అక్కడికి వెళ్ళాక ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది, వాటన్నిటికీ మెంటలీ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి అని చెప్పి ప్రియా గారు కూడా అంటూ ఉన్నారు. ఎనీహౌ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను పవన్ కృష్ణ, సైనింగ్ ఆఫ్.